నా పేరు శ్రీను. ఇండస్ట్రీ అంతా వరంగల్ శ్రీను అంటారు. పూరి గారు నాకు ఇచ్చిన బిరుదు ఇస్మార్ట్ శ్రీను. ఐఎమ్ ద డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఇస్మార్ట్ శంకర్. అంటే నా నేపథ్యం కూడా కొంచెం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఇంజనీరింగ్ చేశానండి. ఒక సినిమా ఇండస్ట్రీ మీద ఒక కళతో గతంలో కూడా చెప్పినాను. నాకు చిరంజీవి గారంటే చాలా అభిమానం అండి. ఆ రుద్రవీణ సినిమా ఇన్స్పైర్ అయ్యి ఏదో చేయాలి, అంటే జాబ్ చేయొద్దు, మనము ఏదైనా చేయాలి. జాబ్ చేస్తే నా కుటుంబం బతుకుతుంది, నాకు ఇల్లు ఉంటుంది, వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ఈఎంఐలు కడితే ఇల్లు ఉంటుంది. బట్ నేను ఏదో సాధించాలి ఇండస్ట్రీలో అని చెప్పి వచ్చాను. ఇండస్ట్రీకి డైరెక్టర్ అయిదామని వచ్చాను. ఆ ప్రాసెస్లో కథలు పట్టుకొని తిరిగాను, అవట్లా పని. బట్ నేను తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ ఆఫీసుల చుట్టూ తిరగడం ఏంటి, నన్ను వీళ్ళు ఎందుకు నమ్మాలి అని ఒక ఆలోచన వచ్చి నేను థియేటర్లు లీజ్ తీసుకొని కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఫస్ట్ మూవీ కబాలీతో నైజాం డిస్ట్రిబ్యూటర్గా చేశానండి. తర్వాత హుషారు, తర్వాత ఇస్మార్ట్ శంకర్, తర్వాత గద్దలకొండ గణేష్, రాజుగారి గది, ఇప్పుడు రీసెంట్గా క్రాక్ సినిమా నేను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశానండి. ఓకే, ఇదంతా ఎందుకు చెప్పానండి అంటే దీనికి ఒక కాన్సిక్వెన్స్ నెక్స్ట్ ఉంది. అంటే నేను మెగా అభిమాని, మెగా హీరోలు అంటే నాకు మెగాస్టార్ ఇన్స్పిరేషన్ తోటే నేను ఇండస్ట్రీకి వచ్చాను. పవర్ స్టార్ అంటే నాకు ఒక పిచ్చి, చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు ఇష్టం కాబట్టి, ఇది ఒక వేదిక కాబట్టి. అంటే ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చాను నేను. అంటే ఒక డ్రీమ్స్తో, ఒక కళతో వచ్చాను, ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం. ఆ రుద్రవీణ సినిమా లాగా మా అమ్మ నాన్న పేరు మీద ఏదైనా హాస్పిటల్స్ పెడదాం, స్కూల్స్ పెడదాం అనుకున్నాను. అంటే నేను ఒకవేళ ఇండస్ట్రీలో పెద్ద స్థాయికి పోతే ఇప్పుడు కూడా నాకు తోచినంత చేస్తూ ఉంటాను. బట్ అది నా చుట్టుపక్కల ఉన్న వెల్ విషర్స్కి, నా ఫ్రెండ్స్కి, దే నో వాట్ ఐ యామ్, హూ ఎవర్ ఫాలోయింగ్ మీ. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే అండి, నైజాంలో డిస్ట్రిబ్యూటర్గా చేస్తున్నాను. ఏ సినిమా చేసినా కూడా ఇక్కడ ఒక పెంట ఉందండి, 2 పెంటలు ఉన్నాయి. ఆ పెంటల పేర్లు ఏంటి అంటే దిల్ రాజు, ఇంకో పెంట శిరీష్ రెడ్డి. ఐఎమ్ సారీ, ఎందుకంటే ఇన్ని రోజు నేను సార్ 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 అని సంబోధించి విసుకొచ్చి 10-15 సంవత్సరాల నుంచి మీతో పడలేక ఇలా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. దానికి ఒక కారణం ఉందండి. అంటే నేను వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తా. అటు ఆఫీస్కి వెళ్తాను, సార్ అంటాను, అంటే ఫాలో చేస్తున్నాను, తిరిగాను. కానీ నిన్న ఏం జరిగిందంటే క్రాక్ సినిమా విషయంలో థియేటర్లు మాకు ఇవ్వకుండా ఇక్కడ నైజాంలో ఒక నియంత పరిపాలన జరుగుతుంది. ఆ నియంత పరిపాలన జనవరి 9కి రిలీజ్ పెట్టేసుకున్నాము చెప్పారు. ఏదైనా ఒక సినిమా చేస్తే ఇప్పుడు మనకి తిరుపతి దేవుడు దర్శనం కావాలనుకోండి, లేనోడు ఏం చేస్తాడు, కాలినడకలు వెళ్ళి ధర్మదర్శనం చేసుకుంటాడు. కొద్దిగా ఉన్నోడు ఏం చేస్తాడు, 300 టికెట్ తీసుకుంటాడు. ఇంకొద్దిగా ఉన్నోడు ఏం చేస్తాడు, మినీ స్లైడర్లో అయ్యో పట్టుకొని ఏం చేస్తాడు. అంటే అది ఒక దేవుడి దర్శనం కోసం అండి. ఇక్కడ నైజాంలో ఎవరైనా నైజాంలో సినిమా కొనాలంటే ఇక్కడ ఇందాక చెప్పినట్టు 2 పెంటలు ఉన్నాయండి. ఈ శిరీష్ రెడ్డి గారి దగ్గరికి తిరగాలి, లేకపోతే దిల్ రాజు గారి దగ్గర తిరగాలి. నైజాంలో సినిమా చేయాలంటే తిరుపతి దేవుడి దర్శనమైనా కష్టపడి సాధించవచ్చు. అంటే వీళ్ళకి మేము ఎట్లా కనపడుతున్నామో అర్థం కావట్లా. అంటే వీళ్ళు ఒక పర్సన్కి దే హ్యూమిలియేట్ అవర్ వాల్యూస్, దే మ్యానిపులేట్ ద పర్సన్స్, దే విల్ థ్రెటన్ ద పర్సన్స్. అంటే రాజుగారికి ఇంత ఇంగ్లీష్ అర్థం కాదండి. ఎందుకంటే నాకు తెలుసు రాజుగారికి ఇంత ఇంగ్లీష్ అర్థమయ్యేంత సీన్ ఉంది, ఈ ఈ ఈ మాటలకి అర్థం తెలుస్తుందా అని కూడా నేను అనుకోవట్లా. నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే 1వ తారీఖు మొదలైందండి నా ప్రస్థానం. ఈ జనవరి 1వ తారీఖు నేను మొదలైంది. నేను జనవరి 1వ తారీఖు నుంచి సార్ 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 థియేటర్లు ఏంటి, నా పరిస్థితి ఏంటి అని అడగాల్సి వస్తుంది. మేము ఎందుకు అడగాలండి? మేము కోట్ల రూపాయలు పెట్టుకొని నైజాం కొనాలి అంటే సినిమా మీద ప్యాషన్తో కొనుక్కుంటున్నాం. ఓకే, యు ఆర్ ఆల్సో డిస్ట్రిబ్యూటర్, ఐఎమ్ ఆల్సో డిస్ట్రిబ్యూటర్, దెర్ ఆర్ సో మెనీ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ద నైజాం. మేము నైజాం కొంటే మీ దగ్గరకు వచ్చి థియేటర్లు అని ఎందుకు అడగాలి? ఫస్ట్ పాయింట్. నువ్వు మాకెంత అవసరమో నేను మీకు అంతే అవసరం. నీ థియేటర్లు నడవాలంటే నీ సినిమా కొనాలి, నా సినిమా నడవాలంటే నీ థియేటర్లు కావాలా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ ద రెస్పెక్ట్. నువ్వు నాకు వాల్యూ ఇవ్వు, నేను నీకు వాల్యూ వస్తా. నేను సినిమా ప్రస్థానం కోసం, ఈ క్రాక్ సినిమా కోసం 1వ తారీఖు నుంచి నా థియేటర్లు అంటే వాళ్ళకి చులకనైపోతున్నామండి. అంటే ఈ వ్యవస్థ మారాలని ఈ మీటింగ్ పెట్టుకున్నానండి. ఈ వ్యవస్థ మారాలి అని ఈ మీటింగ్ పెట్టుకున్నాను. వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు 1వ తారీఖు అయిపోయింది, 2 అయింది, 9వ తారీఖు రిలీజ్, 8వ తారీఖు
ఈయన అంటాడు శిరీష్ రెడ్డి నీ మంచి కోసం చెప్తున్నా, సినిమా రిలీజ్ కాదు, డబ్బులు కట్టొద్దు అంటారు. ఇదే దిల్ రాజు ఇస్మార్ట్ శంకర్ చేస్తే ఆ డబ్బులు కట్టిండా, ఆ నా కొడుకు డబ్బులు కట్టిండా? ఐ నో ద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ విచ్ హీ హాస్ బీన్ యూజింగ్ ఇన్ సో మెనీ ఇయర్స్ అండ్ సో మెనీ గైస్ హూ ఎవర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ నైజాం. అప్పుడు నేను అడుగుతుండే 8వ తారీఖు సాయంత్రం రోజున నాకు నా కష్టమేదో నేను పడి డబ్బులు కట్టుకున్నానండి. సినిమా రిలీజ్ చేసుకున్నాను, సినిమా రిలీజ్ కావాలి, సినిమా అంటే ప్యాషన్, సినిమా అంటే ఇష్టం కాబట్టి 50% ఆక్యుపెన్సీ ఉన్నా కూడా నేను సంవత్సరంన్నర క్రితం సినిమాని కొన్నా కూడా నేను అప్పుడైతే ఏది కమిట్ చేశానో నేను అదే అమౌంట్ కట్టాను. సినిమా రిలీజ్ కావడానికి కూడా నేను అదనంగా హెల్ప్ చేసి సినిమాను సెకండ్ షోకి రిలీజ్ చేసుకున్నాను సాటర్డే నైట్. ఇలా ఏమంటారు 8వ తారీఖు సినిమా రిలీజ్ అవ్వని, సినిమా రిలీజ్ అయితే సినిమా బాగుంటే తీయము, సినిమా బాగాలేకపోతే రోడ్డు మీద పడేస్తాం. గతంలో చేసిలో డిస్కో రాజా మంచిగున్న సినిమాని కూడా రోడ్డు మీద పడేసిల్లు, వాల్మీకి సినిమాని. బట్ ఇది రిలీజ్ అయినాక కలుద్దామన్నారండి. రిలీజ్ అయినాక మనం ఎన్ని థియేటర్లో చూసుకుందామని. ఇక్కడ ఉన్నది ఇద్దరమే డిస్ట్రిబ్యూటర్లు అండి గట్టిగా చేసేదంటే. ఇప్పుడు రాజు గారు నేను కొంచెం అప్కమింగ్ అంటారా, గ్రోయింగ్ అంటారా, గ్రోన్ అంటారా నాకు ఆ పదాలు తెలియదు. బట్ నేను సినిమా అంటే ఇష్టంతో చేస్తున్నా. ఆయన డబ్బులు సంపాదించుకో చేస్తున్నాడేమో, నేను సినిమా మీద ప్రేమతో చేస్తున్నా. నేను సినిమా అంటే ఇష్టంతో చేస్తున్నా. డబ్బు నెక్స్ట్ కావచ్చండి. అలాగే నేను సినిమాని వాల్యూ చేసే నేను అదనంగా ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి సినిమా రిలీజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఐ లవ్ ద మూవీ. సినిమా అంటే నా ఒంట్లో నా బ్లడ్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉందండి. దీనిలో ఏదో చేయాలనే డ్రీమ్స్ తోటి వచ్చాను నేను. సినిమా రిలీజ్ అయిందండి. రిలీజ్ అయినాక మళ్ళీ 10వ తారీఖు నుంచి మళ్ళీ అదే పంచాయతీ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర ఎస్విసి ఇదే నా స్టోరీ అవుతుంది. ఇక వీళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఏమంటారు, ఇప్పుడు ఇక్కడ ఇంకో పంచాయతీ ఉందండి. ఇక్కడ థియేటర్స్ వ్యవస్థలో ఏషియన్ సునీల్ గారు అనే రెస్పెక్టబుల్ పర్సన్ అండ్ వెరీ గుడ్ పర్సన్, లైవ్ హిమ్, ఈజ్ ఎ జెంటిల్మ్యాన్, ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ గాయ్. హీ కెన్ బై ఎన్ నెంబర్ ఆఫ్ శిరీష్ రెడ్డి అండ్ దిల్ రాజు. ఓ 10 మంది వ్యక్తులు శిరీష్ రెడ్డి లాంటి వాళ్ళను, దిల్ రాజు లాంటి వాళ్ళను కొనేస్తాడు ఆయన. కొనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. నీకంటే డబ్బు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దిల్ రాజు గారు 9వ తారీఖు అయిపోయింది, 10వ తారీఖు కలిశాను సోమవారం, మంగళవారం 11వ తారీఖు కలిశాను, నిన్న అక్కడే ఉన్నాను. మొన్న ఒక మీటింగ్ జరిగిందండి. నాకు ఏం చేస్తున్నారంటే కూర్చున్నాము, థియేటర్లు ఇస్తారేమో అని చెప్పి నేను ఒక హోప్తో వెళ్ళాను. మన వాళ్ళే కదా, తెలుగు సినిమాని చంపరేమో. ఇప్పుడు రవితేజ గారు కూడా వాళ్ళ హీరోనే కదా, వాళ్ళు భద్రా చేశారు, రాజాదే గ్రేట్ చేశారు, ఆయన పేరు మీద కోట్లు సంపాదించుకున్నారు. ఈ సినిమాని కిల్ చేయరేమో అని డ్రీమ్స్ తోటి వెళ్తే నాకు ఏదో అంటే ఒక పల్పీ థియేటర్స్ ఇచ్చి క్రీమ్ థియేటర్స్ అన్ని వాళ్ళు తీసేసుకున్నారు. సో నేను మళ్ళీ అడిగాను, నిన్న వెళ్ళి అడిగాను, మీకు కూకట్పల్లిలో ఒక డబ్బింగ్ పిక్చర్కి ఇన్ని థియేటర్లు ఎందుకండి, నా సినిమా కలెక్షన్ మీద తీస్తున్నారు అని అడిగాను. రేపు ఒక్కరోజు ఆగన్నారు. ఈరోజు లిటరల్గా నేను చెప్తున్నానండి జరిగే అన్యాయం ఏంటనేది. ఇప్పుడు గతంలో జరిగిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. నేను వాల్మీకి సినిమా నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు సెప్టెంబర్ 13 రిలీజ్ అంటే ఈయన మధ్యలో దూరుతాడు. ఎందుకంటే పక్కోడు ఎదుగొద్దు కదా, గ్యాంగ్ లీడర్ సినిమా సెప్టెంబర్ 13 అంటాడు. మళ్ళీ గిల్డ్ మీటింగ్, మళ్ళీ ఏంటి సరే మాట్లాడుకొని ఏదో మేము సెప్టెంబర్కి 20 కదలామంటే మళ్ళీ 20 కదలాము. 20వ తారీఖు ఏం చేసిండంటే ఈ మహానుభావుడు ఇక్కడ ఒక డబ్బింగ్ సినిమాని తీసుకొని వచ్చిండు. నా ఉద్దేశము సినిమా ఈ సినిమా, ఇక్కడ ఇండియన్ ఈజ్ ఇండియన్ అంతే. సినిమా ఈ సినిమా ఐ లవ్. ఓకే, ఈ సినిమా సేమ్ డేట్కి వచ్చిందండి. ఇక్కడ చూడండి, యూ కెన్ సీ హౌ మెనీ థియేటర్స్ గివెన్ టు దిస్ డబ్బింగ్ పిక్చర్ బందోబస్తు. ఇక్కడ చూడండి నా సినిమా వాల్మీకి ఎన్ని థియేటర్స్ ఇచ్చారు. ఓకే, అంటే నేను రెస్పెక్టబుల్గా ఒక ఫీల్డ్లో ఉంటున్నాము, అందరినీ గౌరవించాలి, సామరస్యంగా వెళ్దాము, అందరూ మనకి ఇంపార్టెంటు, నా అన్న రాజన్న, నా అన్న శిరీష్ అన్న అనుకుంటే నా కళ్ళల్లో పొడుస్తున్నారు. నేను ఎంత రెస్పెక్ట్ చేసినా కూడా నా కళ్ళల్లో పొడుస్తున్నారు. భరించి ఈ రోజు వచ్చినా అండి, ఎందుకంటే ఇంకా భరించలేను. ఇదండి మీకు తెలుసు. దీనికోసము అంటే నేను అనుకున్నాను నా మెగా హీరో సినిమా ఇది, దీన్ని డిస్టర్బ్ చేస్తాడా అనుకున్నాను. ఆయన డైరెక్టరు హరీష్ శంకర్, ఆయన కాంపౌండ్ నుంచి వచ్చారు, ఈ సినిమాని డిస్టర్బ్ చేస్తాడా అనుకున్నాను. దీనికోసం నేను ఇక్కడ యాచన చేసినట్టు యాచించిన దీనికోసము. అప్పుడు డైరెక్టర్ గారు ఇన్వాల్వ్ అయితే, హీరో గారు ఇన్వాల్వ్ అయితే కొన్ని థియేటర్లు ఇచ్చి నేను ఆయనకు సాయం చేసినా అని చెప్పుకుంటున్నాడండి. నువ్వు సాయం చేయడం ఏంటండి, నీ సినిమా ఫ్లాప్ అయింది, బందోబస్తు ఫ్లాప్, వాల్మీకి హిట్, అందుకు థియేటర్స్ వచ్చినాయి.
అందుకు థియేటర్స్ వచ్చినాయి. హీరో గారు ఫోన్ చేస్తే థియేటర్స్ ఇచ్చిళ్ళు. అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి మొదలు కావచ్చు, హీరో గారు ఇచ్చారంటే వాళ్ళకి నాలో ఎక్కడో నిజాయితీ నచ్చింది కాబట్టి నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ నో బడీ విల్ సపోర్ట్ మీ. ఇదొక ఇష్యూ అండి. ఈరోజు విజయ్ సినిమా మాస్టర్ సినిమా రిలీజ్ అయిందండి. ఒక సిటీలో మీకు తెలుసా అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ షేర్ మీద ఉన్నాయండి. అంటే ఈ లెక్కలు అంటే ఒక్కొక్క థియేటర్లో ₹1,00,000 1,00,000 పైన ఉన్న సెంటర్లో నాకు మొత్తం డిస్టర్బ్ చేశాడండి. అయినా భరించిన నిన్నటి వరకు. పోనీలే సినిమానే మాట్లాడుతుంది, సినిమానే మాట్లాడాలి అనుకున్నానండి. నిన్న ఏదో గిల్లు మీటింగ్ జరుగుతుందండి దస్పల్లలో. నా కోసం ఠాగూర్ మధు గారు, డైరెక్టర్ గారు అందరం పోరాడుతున్నాం. ఏంటి మన సినిమాని బతికించుకోవాలా, ఎందుకంటే 9వ తారీఖు ఒక ఆర్థిక ఇబ్బందుల వల్ల రిలీజ్ కాలేదు, మనకు రెవెన్యూ మిస్ అయింది. ప్లస్ హిట్ సినిమా మన మీద జనాల మీద చూసేయమని రుద్దట్లా. మీలాగా ఫ్లాప్ సినిమాలు చేసి మల్టీప్లెక్స్లలో షోలు పెంచి సినిమా తీయొద్దని చెప్పి ఫ్లాప్ సినిమాని మీ మీద రుద్దట్లా, జనాల మీద రుద్దట్లా, ఆడియన్స్ మీద రుద్దట్లా. ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ ఈవెన్ దో యు ఆర్ స్పాయిలింగ్ ద రెవెన్యూ. అయినా నిన్న భరించినండి. నిన్న ఏమైందంటే ఠాగూర్ మధు గారు రాజు గారు మాట్లాడతారంట అని కాన్ కాల్లో తీసుకున్నారండి. దే వర్ ఎట్ దస్పల్లా, ఐఎమ్ ఎట్ మై ఆఫీస్. ఫోన్ చేశారండి. గుడ్ ఈవినింగ్ సార్ అన్నాను. గుడ్ ఈవినింగ్ అమ్మా అన్నాడు. ఏంటి ఏదో బాగా కంప్లైంట్ చేస్తున్నావు అంట, ఏంటి అని అంటే, సార్ ఏం లేదు, నీకు ఇచ్చారంట కదా, రాజు శిరీష్ కూర్చున్నారు, సునీల్ కూర్చున్నారు, నీకు ఇచ్చారంట కదా అన్నారు. ఏమి ఇచ్చారండి? 70% నీకు న్యాయం జరిగింది అన్నాడు. 70% అన్యాయం జరిగింది, 30% న్యాయం జరిగింది. డబ్బా థియేటర్లు నాకు ఇచ్చి ఒక ₹1,00,00,000 షేర్లు వచ్చే థియేటర్లన్నీ మీరు లాగేసుకున్నారు. నేను అయినా భరించిన. ఈరోజు తర్వాత డిసైడ్ చేద్దాం అన్నాడు. ఆయన మాట్లాడుతూ అంటే మేబీ ఆయన అనుకుంటున్నాడేమో నా దగ్గర డబ్బు ఉంది, నేను ఈ నైజాంలో కింగ్ అనుకుంటున్నాడేమో. వాట్ ఈజ్ యువర్ సిచ్యువేషన్, వేర్ యు ఆర్ స్టార్టెడ్, నీ గతం ఏంది, నీ చరిత్ర ఏంది, నీ కాలు ఎక్కడ మొదలైందో అందరికీ తెలుసు దిల్ రాజు గారు. ఓకే, నేను అన్నీ మాట్లాడతా, నీ దగ్గర కూడా వస్తా దిల్ రాజు గారు, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ యూ. ఆ రెస్పెక్ట్ నిలబెట్టుకోవాలా, నిలబెట్టుకుంటా. నీ చరిత్ర ఏందో, నీ గతం ఏందో తెలుసు. పెళ్లి పందిరికి ముందు నీ చరిత్ర ఏంది, కాస్ట్యూమ్స్ కృష్ణ పెళ్లి పందిరి సినిమా ఇవ్వకపోతే ఈరోజు నువ్వు నట్లు బోల్ట్లు అమ్ముకునేటోడు. నువ్వు ఒక నట్లు బోల్ట్లు అమ్ముకునే వ్యక్తి నన్ను రారా పోరా అని సంపాదిస్తానని. నేను ఇంజనీరింగ్ చదువుకుండా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ జేఎన్టీ యూనివర్సిటీ. ఆయన ఒక సహనం కోల్పోయి చల్ పోరా అన్నాడండి. అంటే ఒక 12 మంది ముందు నన్ను ఇన్సల్ట్ చేయడం నాకు బాధ అనిపించింది. థియేటర్లు కాదు, నాకు రెవెన్యూ కాదు, నా పర్సనల్ క్యారెక్టర్ మీద కొట్టినండి. సార్ అని నేను సంపాదిస్తే రారా పొర కొట్టడం ఎంతవరకు కరెక్టు? దాని మీదనే నేను ఇనిషియేషన్ తీసుకున్నానండి. ఎందుకంటే నేను రెస్పెక్ట్ ఇచ్చి సార్ అంటే నువ్వు నన్ను రారా పొర అంటే వాట్ యు ఆర్ థింకింగ్ మిస్టర్ దిల్ రాజు? నువ్వు రతన్ టాటా కంటే గొప్పోడువా? అబ్దుల్ కలాం కంటే గొప్పోడువా? చెప్పు. నువ్వు కేసీఆర్ కంటే గొప్పోడువా, లేకపోతే చంద్రబాబు నాయుడు కంటే గొప్పోడువా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కంటే గొప్పోడువా, మోడీ కంటే గొప్పోడువా, బండి సంజయ్ అన్న కంటే గొప్పోడువా? ఎవరు నువ్వు దిల్ రాజు? ఎవరు నువ్వు? నువ్వు ఒక వ్యక్తివి. నీ అదృష్టం బాగుండి నీకు ఏదో సుధాకర్ రెడ్డి గారు సాయం చేస్తే సినిమా వ్యవస్థ అయింది అనేది వివి వినాయక్ గారు నీకు స్టోరీ డిస్కషన్లో కూర్చోబెట్టి నీకు నేర్పించిండు సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు గురువుని ఏం చేసినావో ఇండస్ట్రీ అంతా తెలుసు నాకు. నీకు దిల్ రాజు కాదు, ఈ రోజు నుంచి నువ్వు కిల్ రాజు. యు ఆర్ నాట్ దిల్ రాజు, యు ఆర్ కిల్ రాజు. యు ఆర్ కిల్లింగ్ ద ప్రొడ్యూసర్స్ బై సబ్మిటింగ్ wrong revenue. You are killing the exhibitors by threatening them not to give to other distributors that movie, this movie. You and your brother Mr. Sirish Reddy, you are threatening them. You are killing the producers, you are killing the exhibitors, and almost at last you are killing the character. You are humiliating everybody. ఒక మానవతా విలువల్ని నీ దగ్గరికి వచ్చే ఎగ్జిబిటరు పాపం అతను ఏదో ఎన్నో బాధలు ఉంటాయండి. నాకు ఫ్యామిలీ ఉంది. ఈరోజు భోగి పండుగ, మా అమ్మ మా చెల్లె బ్లాక్ బస్టర్ కొట్టినాం ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుందాం అంటే నా బాధ ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అంటే ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి, కానీ నా లోపల నుంచి రక్తం వస్తుంది. అంటే నాకు అంత బాధ ఉంది. ఇంత బాధ ఉందండి. నేను ఇంటికి వెళ్ళలేకపోతున్నా, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి. నాకు ఒక ఫ్యామిలీ ఉంది. నువ్వు నీ ఫ్యామిలీలో అక్కడ ఎంజాయ్ చేస్తావు, నేను నా ఫ్యామిలీతో నేను సెలబ్రేట్ చేసుకోవద్దా బ్లాక్ బస్టర్ కొట్టి? అంటే నీ చుట్టూ మానవతా విలువలు కోల్పోయి పాపం ఎక్కడో మానవుల గ్రామాలు ఉన్నాడు, ఒక జమ్మికుంట నుంచి వస్తాడు, ఒక జనగాం నుంచి వస్తాడు, లేకపోతే ఒక నల్గొండ నుంచి వస్తాడు. నువ్వు వాళ్ళకి విలువియ్యవా శిరీష్ రెడ్డి గారు? నేను అడుగుతున్నా, ఎవరికి విలువిస్తావు? నీ ముందు నిల్చోవాలా? నువ్వు కూర్చోమంటే కూర్చోవాలా? నీకు రెస్పెక్ట్ ఇస్తారు అందరూ, రెస్పెక్ట్ తీసుకో. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఈరోజు ఓపెన్ చేస్తున్నా, నీకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు.
యు ఆర్ లివింగ్ ఇన్ హాలోజినేషన్. నువ్వు ఒక ఊహా ప్రపంచంలో బతుకుతాను. దిల్రాజు గారికి చెప్తాను, ఎందుకంటే ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు ఆయనకు, ఎందుకంటే ఒక హాలోజినేషన్ ప్రపంచంలో బ్రతుకుతాళ్ళు. ప్రతి ఒక్క ఎగ్జిబిటర్ థియేటర్ లీజ్ తీసుకున్న వాళ్ళు వచ్చి ఏం చెప్పుకోవాలి సార్, మా బాధలు, మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మీకు సినిమా ఇవ్వద్దంట అని చెప్పి వాల్మీకి చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. తీయొద్దంట వాళ్ళ సినిమా. గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అయిందండి. వసుంధర థియేటర్ భువనగిరి నైజాం మొత్తం రిలీజ్ చేసుకుంటే ఒక మంచి వసుంధర థియేటర్లో మంచి కలెక్షన్స్ వస్తాయి. ఆ లింగం యాదవ్ అని ఒక క్యాండిడేట్ ఉంటాడు, ఆ లేస్ తీసుకొని నడిపే వ్యక్తి. అతను నాకు ఓపెన్ రన్ అగ్రిమెంట్ ఇస్తే ఈయన పిలిపించి బెదిరిస్తాడేంటి, నాకు అర్థం కావట్లేదు. ఈ బెదిరించిన వల్ల చరిత్ర చదువుకోండి, నయీంది ఏమైందో, బిన్ లాడెన్ది ఏమైందో, గత చరిత్ర తెలుసుకోండి. మీరు ఈ బెదిరించి మీ టైం ఎంతో దగ్గరలో లేదు, మీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి అనుకుంటున్నారేమో, కానీ ఇండస్ట్రీ ఈజ్ నాట్ రెడీ టు గివ్ యూ ద పిక్చర్స్. ఓకే, మీరు ఇచ్చే లెక్కలు తెలుసు వాళ్ళకు, మీరు ఏం నష్టం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. మీరు అలవైకుంఠపురంలోకి ఎంత ఇచ్చారో తెలుసు, సర్లేరునికి ఎవరికి ఎంత ఇచ్చారో తెలుసు. ఇవన్నీ నాకు లెక్కలు తెలుసు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు మ్యానిపులేట్ చేసి మీరు హీరోలకు చెప్పడము, ఈ వ్యవస్థ అంతా తెలుసు. దాని మీదకి నెక్స్ట్ మళ్ళీ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడతాను నేను. మీరు ఎంత తిన్నారో, ఏం లెక్కలు ఇచ్చారో నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను ఎగ్జిబిటర్ని బెదిరిస్తారు. పాపం వాడు ఉండి లేక ఏదో బస్సుకో ఏదో కారుకో కిరాయి మాట్లాడుకొని వస్తే నువ్వు వాళ్ళను అంటే నువ్వు బెదిరిస్తావు, వాళ్ళ క్యారెక్టర్ని ఇన్సల్ట్ చేస్తావు, నువ్వు చెప్పినట్టే వినాలి. ఇదేమన్నా నియంత పాలన, మేమేమన్నా బానిసలమా? 1850లో సిపాయి తిరుగుబాటు మొదలైంది. నా ప్రస్థానం 2016 కబాలితోటి మొదలైంది. ఓకే, నేను దీన్ని ఎందుకు కంపేర్ చేస్తానంటే వస్తుంది, ఫ్రీడమ్ వస్తుంది. 1947లో ఫ్రీడమ్ వచ్చింది. ఇప్పుడు నైజాంలో కూడా స్వాతంత్రం వస్తుంది. దిల్ రాజు గారు, శిరీష్ రెడ్డి గారు రాదు అని మీరు అనుకోకండి. ఈరోజు డబ్బు ఉన్నది, వీడెంత, వీడి లెక్క ఎంత, నేను కొనేస్తా తుడిచేస్తా అంటే నీకు ఎంత ఉందో నాకు అంతే ఉంది. ఓకే, ఆ ఫ్రీడమ్ వచ్చే రోజు ఎంత దూరంలో లేదు. ఓకే, ఆ ఫ్రీడమ్ వచ్చే రోజు ఎంత దూరంలో లేదు. ఇట్లా ఎగ్జిబిటర్స్ని బెదిరిస్తారు. థియేటర్లు వాడికి ఎందుకు లీజుకి ఇస్తున్నావు అంటాడు. ఇప్పుడు వెంగయ్య గారు అంటారండి, హనంకొండ అశోక థియేటర్ ఉన్నది, మణుగూరులో ఉంది, ఆయనకు కల్వకుర్తిలో ఉంది. థియేటర్లు వాడికి లీజుకి ఇవ్వద్దు అంటాడు ఈయన. హూ ఈజ్ హీ టు టెల్, హూ ఈజ్ హీ టు ఇన్సిస్ట్ దెమ్ టు నాట్ టు గివ్ టు మీ? అంటే నువ్వు థియేటర్స్ లీజ్ తీసుకోవచ్చు, నేను తీసుకోవద్దా? అంటే థియేటర్స్ లీజ్ తీసుకుంటే ఇతను స్ట్రాంగ్ అవుతాడు, వీడు స్ట్రాంగ్ అవుతాడు. వీడు స్ట్రాంగ్ అయితే వీడి దగ్గర రెవెన్యూ కనబడితే వీడు 4 సినిమాలు ఎక్కువగా ఉంటారు. 4 సినిమాలు ఎక్కువగా ఉంటే నైజాంలో నా చరిత్ర ఎండ్ అయిపోతుంది. సరిపోదా అండి మీరు చేసిన కాడికి? నన్ను అడుగుతున్నా. మీరు రిటైర్డ్ అయ్యే ఏజ్ వచ్చిందండి. ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక రిటైర్డ్ ఏజ్ ఉంటుంది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటాడు. మీ ఏజ్ ఏంది, మీరు చేసే రూలింగ్ ఏంది? మీరు అందరినీ గౌరవించి మమ్మల్ని బతకనియండి, మీరు బతకండి. ఓ 100 థియేటర్లు ఉంటే 100 థియేటర్లు ఈక్వల్గా పంచుకుందామని నేను అంటున్నా. మొత్తం బ్రేక్ఫాస్ట్ నేనే చేయాలి, లంచ్ నేనే చేయాలి, డిన్నర్ నేనే చేయాలి, ఆఖరికి నైట్ పడుకునే ముందు పాలు తాగి ఫ్రూట్స్ కూడా నేనే చేయాలంటే కుదరదండి. రెవల్యూషన్, విప్లవము అనేది ఎక్కడి నుంచి రాదండి. తెలంగాణ ఎందుకు వచ్చిందంటే మన ప్రైమరీ రైట్స్ అనేటివి తింటున్నారు. ఎక్కడి నుంచో ఉంది. ప్రొఫెసర్ జయరాం నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నైజాంలో ఉన్న ప్రతి ఒక్క థియేటర్ లీజ్ నడిపే వ్యక్తికి కానీ, ఓనర్లకు కానీ ప్రతి ఒక్కటి కడుపు కాలుతుందండి. కానీ ఈయన ముందు మాట్లాడలేరు. కాబట్టి వాళ్ళందరి తరఫున నేను రిప్రజెంట్ చేస్తాను. మీరు మారండి, మీ విలువలను మార్చుకోండి. వీళ్ళకి మీరెంత అవసరమో మీరు వీళ్ళకి అవసరం. అంటే నేను కూడా డిస్ట్రిబ్యూటర్నే. మీకెంత అవసరమో మీరు మాకే అంతే అవసరము. మీరు భయపడొద్దు. మీకు కావాల్సిన రెంట్లు స్వేచ్ఛగా వేసుకోండి. ఇక్కడ 50,000 ఇచ్చి ప్రొడ్యూసర్కి 2 లక్షలు చూపించి మీకు 50,000 ఇచ్చి మీరు థియేటర్లు నడుపుకోలేక మనకి ఏముంటుందండి? నాకు థియేటర్లోనే సంక్రాంతి, దసరా, సమ్మర్ ఈ సరిగ్గా నడిస్తే మిగతా అంతా మనం ఏదో పబ్బం గడపాలి. ఒక 20% ఆక్యుపెన్సీ తోటి పబ్బం గడపాలా? దీనికోసం మన విలువలను ఎందుకు ఓడగొట్టుకోవాలండి? నేను అందరిని అడుగుతున్నా, తెలంగాణలో ఉన్న అందరు ఎగ్జిబిటర్స్ని, విజయేందర్ రెడ్డి గారిని, లేకపోతే ప్రముఖ ఎగ్జిబిటర్స్ అందరు ఓనర్స్ని లెస్సి నేను మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నా. మీరు భయపడకండి. నేను మీ వెనకాల ఉన్నా, మీ వెనకాల లేకుండా మీరు థియేటర్స్ ఓనర్స్, లీజర్స్. అది నేను చెప్పేది. ఇప్పుడు దేవుడి దగ్గరికి వేసే హుండీ ఇంపార్టెంట్. టెంపుల్ నడవాలంటే దేవుడు ఎంత ఇంపార్టెంటో హుండీ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ హుండీ రెవెన్యూ తోటి అన్నదానం పెడతారు, లేకపోతే ఆ ఖర్చులు ఉంటాయి. సో అలాగే మీరు భక్తులైతే, డిస్ట్రిబ్యూటర్ దేవుడైతే, ప్రొడ్యూసర్ కూడా దేవుడే. ఇట్స్ ఎ ఫినామినల్ సైకిల్. దిస్ ఈస్ ద ప్రపోర్షనల్ సైకిల్. ఎవ్రీబడి, ఇదంతా ఒకరి మీద ఒకరు డిపెండెంట్ వ్యవస్థ. ఇది డిపెండ్ అయి ఉన్నాం మనం అందరం ఒకరి మీద ఒకరం. అయితే నిన్న ఆయన సహనం కోల్పోయి రారా పోరా అని మాట్లాడాడు. అది ఒక విషయం అండి.
ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఒక 70-80 థియేటర్లు అండి. ఇప్పుడు మీకు ఒక వీడియో బయట చూపిస్తా, ఒక వెరీ ఇంపార్టెంట్ బయట చూపిస్తా. రాజు గారు మాట్లాడింది ఇది. ఈ సినిమాలకి థియేటర్లు ఎలా సెట్ చేసుకోవాలని ప్రొడ్యూసర్స్ కానీ ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కానీ చాలా స్ట్రగుల్స్ పడుతున్నాం. అలాంటి టైంలో ఒక 15 days బ్యాక్ 1 month బ్యాక్ ఆ సినిమా వాళ్ళు కొనుకొచ్చుకొని అనౌన్స్ చేసే సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. 3 తెలుగు సినిమాలు ఉన్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి ఒక సినిమాకి వచ్చే సినిమాకి థియేటర్లు ఎలా అడ్జస్ట్ అవుతాయి? పాయింట్ 1. పాయింట్ 2, ఆ ప్రొడ్యూసరే ఈ 4 monthsలో 3 డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేశాడు. నవాబ్ కానీ, మన సర్కార్ కానీ, ఇప్పుడు పేట కానీ. సర్కార్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్ని థియేటర్లు ఉండాలో వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని థియేటర్లు వేసుకున్నారు. మరి అప్పుడు వేసుకున్న వాళ్ళకి ఇప్పుడు దొరకట్లేదని అనవసరమైన స్టేట్మెంట్లు ఇచ్చి తెలుగు సినిమాల్ని తగ్గించుకొని మనం రిలీజ్ చేయలేం కదా. యూ గాట్ మై పాయింట్ అండి. ఇక్కడ ఏంటి మెయిన్ పాయింట్ మనోడిది, తెలుగు సినిమాల్ని తగ్గించుకోలేని సంక్రాంతి టైంలో మనము ఎలా సపోర్ట్ చేస్తాం పేటా సినిమాకి అనేది గతంలో జరిగింది. మీ మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అప్పుడు వల్లభనేని అశోక్ గారు పోరాడారు దీని మీద. సేమ్ థింగ్ ఇక్కడ నాకు ఒక నియర్లీ మంచి రెవెన్యూ ఉందండి. నేను సినిమా బాగాలేకపోతే లైట్ తీసుకుంటా. దీనికోసము మాస్టర్స్ నేను అడుగుతున్నానండి. ఈరోజు తమిళనాడులో క్రాక్ ఉంది, రెడ్ ఉంది, అల్లుడు సీను ఉంది. ఎన్ని థియేటర్స్ ఇచ్చారండి దిల్ రాజు గారు? మీరు ఎన్ని థియేటర్స్ పట్టుకొస్తున్నారు తమిళనాడులో? నేను అడుగుతున్నా. మీరు సపోర్ట్ చేయండి. మీరు చెప్పిన పాయింటే నేను అడుగుతున్నా. సంక్రాంతి టైంలో ఈ డబ్బింగ్ సినిమాకి ఇంత సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు సపోర్ట్ చేస్తే చేయండి. ఇప్పుడు నా సినిమా షేర్ మీద ఉన్నప్పుడు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? రేపు రెడ్ ఉంది, సపోర్ట్ చేసుకుందాం తెలుగు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టే పెద్దలు కదా, మీరు పెద్దవాళ్ళు కదా, మీరు పెద్దవాళ్ళని గౌరవించాలి. దిల్ రాజు గారు, సుధీష్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. దిల్ రాజు గారు, మీరు చెప్పిందే నేను దాని సీక్వెన్స్లో ఉంచే వస్తున్నా. మీరు ఇలా చెప్పినప్పుడు నేను అంటారండి, నేను గిల్డ్ మీటింగ్లో నువ్వు మీ ప్రొడ్యూసర్కి చెప్పలేదా సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయొద్దని అడుగుతున్నాడు. వాజ్ లిటరలీ అంటే నవ్వాలా ఏడవాలా? ఈయన 20 ఏళ్ళ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా అంటున్నాడు, ప్రొడక్షన్ చేస్తున్నా అంటున్నాడు. అంత అనుభవం ఉన్న వ్యక్తి ఒక తెలుగు సినిమాని, భద్రా సినిమానికి హీరో గారు చేశారు, రాజాది గ్రేట్ చేశాడు. నువ్వు ఈ సినిమా రిలీజ్ కావద్దు సంక్రాంతికి అని నీ ప్రొడ్యూసర్కి చెప్పలేదా అని అడుగుతున్నాడు ఈయన నన్ను. మరి నువ్వు మాస్టర్ సినిమా రావద్దని 22వ తారీఖు ఏ తారీఖు రావాలని నువ్వు డబ్బింగ్ సినిమాకి చెప్తావా? తెలుగు సినిమా ప్రొడ్యూసర్కి చెప్పాలా? దిల్ రాజు గారు చెప్పండి మీరు. పోనీ ఏదో జరిగింది. ఇంకా నెక్స్ట్ పంచాయతీ ఏంటంటే అండి, రేపు రెడ్ రిలీజ్ అవుతుందండి, అల్లుడు అదుర్సు సినిమా రిలీజ్ అవుతుంది అన్న. నాకు అన్యాయం చేయొద్దు, గతంలో చాలాసార్లు చేశారు. మీరు లివ్ అండ్ లెట్ లివ్ అని నేను అంటున్నా. మీ ఒక్కలమే బతకాలని వాళ్ళు అనుకుంటున్నారు. నేను నిన్న కూడా మాట్లాడానండి శిరీష్ రెడ్డి గారితో. మాట్లాడితే ఏమన్నారు? 13-14 సినిమాలు రిలీజ్ అవనియండి, రిలీజ్ అయ్యాక మనము షోలు కానీ థియేటర్స్ కానీ పంచుకుందాం అంటారు. మొన్న మాట్లాడినప్పుడు కొన్ని థియేటర్స్ నాకు ఇచ్చాడు, అవి ఆన్లైన్లో చూస్తే ఈరోజు మాస్టర్ పెట్టేశాడు. వేరే నువ్వు మాట్లాడిన మాట మీద ఉన్నప్పుడు నీకు ఎథిక్స్ ఏమున్నాయి? యు ఆర్ నాట్ అన్ ఎథికల్ పర్సన్. యూ అండ్ మిస్టర్ దిల్ రాజు, యు ఆర్ నాట్ అన్ ఎథికల్ పర్సన్. యూ డోంట్ హ్యావ్ అ రైట్ టు స్టే ఇన్ నైజాం. దట్ టైమ్ ఈజ్ కమింగ్ సూన్. ఓకే, రేపు కూర్చొని మాట్లాడదాం అన్నాడని. రేపు కూర్చొని మాట్లాడదామంటే నేను చూశానండి. నేను ఆయన రెస్పెక్ట్ చేసి వదిలేసి ఈరోజు మార్నింగ్ వచ్చి ఆన్లైన్లో చూసేసరికి 15th అండి. యాక్చువల్గా అయితే పద్ధతి ప్రకారం ఏంటంటే రేపు మేము మాట్లాడుకొని ఒక 20-30 థియేటర్లు ఉంటే 10 నీ సినిమాకి, 10 నీ సినిమాకి, 10 నా సినిమాకి అంటే న్యాయం జరిగినట్టు. మళ్ళీ 15th నుంచి మొత్తం ఆన్లైన్లో పెట్టేసిండు. అంటే ఎలా నమ్మాలండి? నేను బాంచన్ అని నీ చుట్టూ తిరిగాను. శిరీష్ రెడ్డి గారు, దిల్ రాజు గారు, ఏ ఎగ్జిబిటర్ కూడా తిరగద్దు. మీకు ఏం సినిమా కావాలో మీరు స్వేచ్ఛగా వేసుకోండి. మీరు ఏమన్నా అంటే రండి, నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెడతా, నేను ఫైట్ చేస్తా. ఇప్పటి నుంచి నా టార్గెట్ డిస్ట్రిబ్యూషన్ కాదు, ప్రొడక్షన్ కాదు. దిల్ రాజు అండ్ శిరీష్ రెడ్డి, నువ్వు ప్రొడక్షన్ లేకపోతే బతకలేవు, నువ్వు డిస్ట్రిబ్యూషన్ లేకపోతే బతకలేవు. అఫ్ కోర్స్ నౌ యూ స్టార్టెడ్ మేబీ రియల్ ఎస్టేట్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు పొలిటికల్, బట్ ఈవెన్ ఐ హ్యావ్ ద సేమ్ ఇష్యూస్. ఐఎమ్ ఆల్సో ఇన్ పొలిటికల్. యూ డోంట్ నో దట్ మిస్టర్ దిల్ రాజు. ఏదో చెత్త కాగితాలు ఏరుకునే వ్యక్తి అనుకోని రారా పొరగొడుతున్నావేమో నాకు తెలియదు. బట్ రేపు అలా పంచుకోవాలండి. ఎల్లుండి చూస్తే ఆన్లైన్లో పెట్టాడని. ఇలా ఎన్ని రోజులు భరించాలండి థియేటర్ల వ్యవస్థని? అసలుకి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు మనకు ఒక ఇండస్ట్రీ పెద్ద దిక్కున్నాడు. దీని మీద పోరాడి బై గాడ్స్ గ్రేస్ గాడ్ హ్యాస్ టేకెన్ హిమ్ అవే. ఏ బాధలు ఉన్నా చెప్పుకునేవాడు.
ఇప్పుడు ఒక ఇండస్ట్రీకి పెద్ద ఎవరైనా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ అండి. న్యాయం చేయండి. అంటే ఇప్పుడు గిల్డ్లో మీటింగ్ జరుగుతుంది, కొన్ని సినిమాలు రావద్దని చెప్పినా అది అంటే గిల్డ్ మీటింగ్కి ఎక్కడ అంటే దాన్ని పాటించట్లేదు తీసుకున్న డిసిషన్స్ని. బట్ ఈవెన్ దో డిస్ట్రిక్ట్స్లో ఎక్కడ 10,000 కంటే ఎబోవ్ ఉంటే తీయొద్దని ఒక రూల్ ఉంది. సిటీలో 30,000 కంటే ఎక్కువ కలెక్షన్ ఉంటే తీయొద్దని రూల్ ఉంది. నీకు ఇంత మంచి ఎట్టి సినిమాని తీయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నా నేను. అంటే ఒకటే అండి సింపుల్ పాయింట్, ఇది కోర్టులో వస్తే నెక్స్ట్ ఇంకో సినిమా కొంటాడు, ఇంకో సినిమా కొంటే నాకు కాంపిటీషన్ తయారవుతాడు, నేను డల్ అయిపోతున్నా, వీడు తొక్కాలే. నేను కొత్తగా చెప్పేది ఏం కాదండి. యువర్ ఇంటెలెక్చువల్స్, మీరు చాలా మేధావులు, మీకు అన్నీ తెలుసు. బట్ ఒక సామాన్య ప్రజలకు ఎక్కడో రీచ్ అవుతుందని కొన్ని ఇష్యూస్ చెప్పాల్సి వస్తుంది. నిన్న ఇది జరిగింది. ఇప్పుడు నిన్న నా కోసం అన్న సంపత్ నాయక్ అన్న అండి, ఈజ్ స్టేట్ OUJSC ప్రెసిడెంట్ అండి, ఈజ్ మిస్టర్ సంపత్ నాయక్ అన్న, OUJSC ప్రెసిడెంట్. అన్న నన్ను ఇట్లా బాధ పెడతాలో, నేను ఈ హక్కుల కోసం ఎన్ని రోజులు ఎంతకాలం పోరాడాలి అన్న. తమ్ముడు దిల్ రాజు నెంబర్ అన్నాడు. ఈయన అన్న ఫోన్ చేశాడండి. ఫోన్ చేస్తే ఏం మాట్లాడాడో మీకు వినిపిస్తా. ఆ సబ్జెక్ట్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సంపత్ నాయక్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే నేను వద్దనుకుని యాక్చువల్గా ఈ స్టెప్ వద్దు సామరస్యంగా వెళ్దాం అంటే నా పర్సనల్గా నా క్యారెక్టర్ని తిట్టేసరికి నేను హర్ట్ అయినండి. ఇక్కడ థియేటర్ల కోసం కాదు, నాకు మనీ కోసం కాదు. దిల్ రాజు నీ దగ్గర ఎన్ని సినిమాలు నిన్నాయి చెప్పు దిల్ రాజు, నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తా, నీ డబ్బు పంపిస్తా, చెప్పు, నీకు అగ్రిమెంట్ చేసుకుందాం చెప్పు, నీకు అది అమ్ముందా? అగ్రిమెంట్ ఇస్తావా? F3 అగ్రిమెంట్ ఇస్తావా చెప్పు, ఇప్పుడే మీడియా ముఖంగా అడుగుతానా. నైజాం ఎంతకి ఇస్తావు చెప్పు దిల్ రాజు గారు, చెప్పండి. ఓకే, నీ దగ్గర స్టేట్ ఉంటే నా దగ్గర స్టేట్తో పాటు సెంట్రల్ ఉన్నది. నీ దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గర డబ్బుతో పాటు నా దగ్గర నిజాయితీ ఉన్నది. వీటన్నిటికి మించి నాకు పొగరు బల్పు బాగున్నది. ఇక నుంచి నిన్ను శిరీష్ రెడ్డిని కానీ దిల్ రాజు గారిని కానీ ఇద్దరిని వదలను. వీళ్ళు నన్ను బెదిరిస్తున్నారండి, డైరెక్టర్తో ఫోన్ చేయించి, ఏషియన్ సునీల్ గారితో ఫోన్ చేయించి, ఇంకా గిల్డ్లో ఉన్న వాళ్ళందరితో ఫోన్ చేయించి అతన్ని రమ్మనండి, అతనికి ఏం కావాలో ఇచ్చేస్తాము, మాస్టర్ సినిమా ఫ్లాప్ అయింది కదా అంటున్నారు. అంటే మాస్టర్ సినిమా హిట్ అయితే నా పరిస్థితి ఏంది? వై యువర్ బిహేవింగ్ లైక్ దట్? అంటే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, నా స్టేషన్లో ఇప్పుడు SVC అత్తాపూర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరాములు థియేటర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నాచారం వెళ్తే వైజయంతి థియేటర్ ఉంది. దెర్ ఆర్ సో మెనీ మంచి షేర్లు వచ్చే థియేటర్లో ఒక 30-40 ఉన్నాయండి సిటీల్లో. నిర్దాక్షిణ్యంగా ఉడవికి రోడ్డు మీద వేశాడు. రవితేజ గారి కష్టం ఏంది, ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిండు, ఆయన ఏంటి ప్రజెంట్ మనకు తెలుసు. ఇప్పుడు రేపు పొద్దున నువ్వు కూడా మళ్ళీ రవితేజ గారితో ప్రొడక్షన్ చేస్తావు, అది నీ అవసరం. అంటే ఇంకోడు మాత్రం బాగుపడొద్దు. ఈ విధంగా చేస్తుంటే ఇలా చేసి నువ్వు ఎన్ని రోజులు పబ్బం గడుపుదాం అనుకుంటున్నావు అని అడుగుతున్నాను నేను. లిటరలీ ఒక 70 ఉంటాయా, లిటరలీ ఒక 75 అండి. దోస్ ఆర్ ఇన్ మేజర్ షేర్, మంచి షేర్లో ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ అండి, ఇక్కడ నైజాంలో దిల్ రాజు గారు లీజ్ థియేటర్లు తక్కువే ఉన్నాయండి, ఏషియన్ సునీల్ గారికి ఎక్కువ ఉన్నాయి. ఇండివిజువల్ లెస్సీలు కానీ ఓనర్లు కానీ ఎక్కువగా ఉన్నారు. నైజాంలో ఈయనకు హార్డ్లీగా ఒక 30 ఉంటాయా, నాకు కరెక్ట్గా తెలియదు, బట్ 30 to 40 మేబీ, ఐ థింక్ సో. ఏషియన్ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి, ఇండివిజువల్ లీజ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, థియేటర్ ఓనర్లు ఎక్కువగా ఉన్నారు. ఏషియన్ సినిమాలకి అదే చెప్తున్నా నేను. ఇక్కడ ఇప్పుడు బానిస అనేది ఇండిపెండెన్స్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే, ఒక్క నిమిషం, మాట్లాడచ్చా? మైక్ పెట్టుకోగల. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని, ఉస్మానియా JSC అధ్యక్షుడిని, అదేవిధంగా జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులారా, అణిచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు మొదలైతే అది తెలంగాణ గడ్డకి ఇప్పటి నుంచి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది మిత్రులారా. నేను ఎందుకంటే మిత్రులారా, ఇదే సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ మూమెంట్తో కొట్లాడేటప్పుడు నేను తెలంగాణ ఫిల్మ్ ప్రొడక్షన్ ఫోర్స్ అధ్యక్షుడిగా ఉన్నాను. నేను తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నాను గతంలో. ఇప్పుడు కూడా మన తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నాను. అయితే నాకు ఈ విషయం పైన క్రాక్ మూవీ
డిస్ట్రిబ్యూటర్ నైజాంకు సంబంధించి నాకు తమ్ముడు సిద్ధు గారి దగ్గర నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. అన్న, మనం చాలా ప్రాబ్లమ్స్ మీద కొట్లాడతాం కదా, ఇప్పుడు తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మనం ఇంతకు ముందుకేమో నిజామంతో కొట్లాడినాం, ఇంతకు ముందేమో వేరే ఆంధ్ర రాజకీయ నాయకులతో కొట్లాడినాం. ఇలా తెలంగాణ వస్తే తెలంగాణలో చదువుకున్న బిడ్డలతో ఇవాళ పైకి రానియకుండా ఇక్కడున్న కొన్ని గద్దలతో ఇవాళ కొట్లాడాల్సిన అవసరం ఉందన్న అనుకుని నాకు ఆ తమ్ముడు సిద్ధు అనేటైనా కాల్ చేసిండు. ఏమైంది తమ్మి, విషయం ఏందని చెప్పినాను. అప్పటికి సీను గారి గురించి చెప్పిండు. అన్న, నా పేరు సీను, నేను ఇట్లా క్రాక్ మూవీకి నైజాం మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నానన్న, నాకు ఒక ప్రాబ్లం ఉందన్న, నేను ఇలా చనిపోయే స్థితిలో ఉన్నానా, నన్ను ఆల్మోస్ట్ వీళ్ళందరూ బాధ పెడుతున్నారు. ఇది 1 సంవత్సరం నుంచి కాదన్న, ఇది 10 నుంచి 15 ఏళ్ళ నుంచి జరుగుతుందన్న, మీకు దయచేసి చెప్తున్నా, మీరు ఇప్పుడు ఎక్కడున్నా నేను మిమ్మల్ని కలవాలి, నాకు ప్రాబ్లం అన్న అని చెప్పింది. ఏం ప్రాబ్లం బ్రదర్ అని చెప్పేసరికి, అన్న మంచిగా ఉన్న క్రాక్ సినిమాను ఇవాళ చంపి వేస్తున్నారన్న, లిటరల్గా నా గొంతుకు వస్తున్నారు. కరోనా సమయంలోనే మొత్తం యావత్ ప్రపంచం మొత్తం చట్టమైన రోజుల్లోనే మొన్నటి నుంచి థియేటర్లు ఓపెన్ చేస్తే పెద్ద సినిమాలు ఎవడూ ధైర్యం చేయకపోతే నేను వచ్చి నష్టపోతానని తెలిసి కూడా ఇవాళ నేను కొంచెం ధైర్యంతో నేను ఇవాళ ఈ సినిమాని రిలీజ్ చేస్తే నా థియేటర్లను అనవసరంగా లాక్కుంటున్నారన్న అని చెప్పిండు. ఎవరు లాక్కుంటున్నారు బ్రదర్ అని చెప్పిన. ఎవరు లాక్కుంటున్నా అంటే సునీల్ గారికి, అదేవిధంగా శిరీష్ రెడ్డి గారికి, అదేవిధంగా దిల్ రాజు గారికి. ఈ ముగ్గురు విషయంలో శిరీష్ రెడ్డి గారు నాకు చాలా ప్రాబ్లం చేస్తున్నారు, దిల్ రాజు గారు నాకు చాలా ప్రాబ్లం చేస్తున్నారు అని చెప్పారు. గతంలో కూడా ఇదే సునీల్ నారాయణ గారికి నేను కాల్ చేసిన, వేరే సినిమాలకు నేను థియేటర్స్ ఇప్పించిన. సునీల్ గారికి నేను కాల్ చేసినప్పుడు మంచిగా సంబోధించి, అన్న సంపత్ అన్న, మీరు చెప్పిండ్రు కదన్న, మీరు చెప్పినప్పుడు డెఫినెట్గా మేము ఆ అబ్బాయికి మేము చేసుకుంటూ పోతున్నామన్నా, ఇకపైన కూడా నేను చేస్తానన్నా అని కూడా చెప్పిండు. చాలా సంతోషం అన్న సునీల్ నారాయణ గారు, మీరు డెఫినెట్గా అన్న, మీరు మనలాంటి వాళ్ళను ఇప్పుడిప్పుడు వస్తున్న కొత్త వాళ్ళని మీరు కాపాడాల్సిన అవసరం ఉందన్న అని చెప్పిన. అతనితో మాట్లాడింది రికార్డింగ్ కూడా ఉంది. దాని తర్వాత శిరీష్ రెడ్డి గారికి నేను కాల్ చేసినాను. శిరీష్ రెడ్డి గారికి కాల్ చేస్తే చాలాసార్లు మా మీటింగ్లలో కూడా ఉస్మానియాలో ఏ మీటింగ్ జరిగినా కానీ శిరీష్ రెడ్డి గారు హెల్ప్ చేస్తారు, కాదనను. అట్లా అని చెప్పి మీరు హెల్ప్ చేస్తారని చెప్పి అన్యాయం జరిగినప్పుడు కూడా మేము ఊకోను కదా, డెఫినెట్గా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మా గొంతులు అక్కడ వినిపిస్తాం. మాట్లాడేటప్పుడు కూడా శ్రీను గారిని మాట్లాడలేకుండా కొన్ని మాటలు చెప్పిండు. చలోలే పెద్దవాళ్ళు మాట్లాడుతుండ్రు కదా అని, సంపత్ బ్రదర్ మీరు కూడా కాల్ చేశారు కదా, నేను తనకి న్యాయం చేస్తా, అన్న ఇజ్జత్ కూడా కాపాడండి అని శిరీష్ రెడ్డి గారు కూడా అన్నప్పుడు, చలో అన్న సంతోషం, మీరు మన బిడ్డలు కాబట్టి, మన వరంగల్ బిడ్డ కాబట్టి మీరు కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందనుకొని చెప్పి శిరీష్ గారితో మాట్లాడిన అయిపోయింది. దాని తర్వాత ఎన్నిటికి 1-2 వరకు మాట్లాడేసిన అయిపోయింది. సాయంత్రం ఈవినింగ్ వరకు, ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వరకు, రాత్రి మన మిత్రునికి నిద్ర పడతలేదు. ఆల్మోస్ట్ 12 o'clock ఒక మెసేజ్ పెట్టిండు. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ 5:30కి అట్లా ఒక 5-6 మెసేజ్లు ఇట్లా పెట్టిండు. ఏమైంది బ్రదర్ అంటే, బ్రదర్ ఆల్రెడీ నా సినిమా థియేటర్స్లో అన్నీ తీసేసిండ్రు, నా పని అయిపోయింది, నేను ఈ సినిమా పైన కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా, ఇవాళ కావాల్సుకొని నన్ను దిల్ రాజు గారికి ఇట్లా చేస్తున్నారని ఒక మాట మాట్లాడారు. సో ఇదంతా పాస్ట్ అని జరిగింది. ఇప్పుడు నేను ఒక 3 విషయాల గురించి మాట్లాడతాను. దిల్ రాజు గారితో నేను మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ ఉంది, ఆల్రెడీ సునీల్ నారాయణ గారితో నేను మాట్లాడింది ఉంది, అదేవిధంగా శిరీష్ రెడ్డి గారితో కూడా మాట్లాడింది ఉంది. దిల్ రాజు గారితో నేను నిన్న సాయంత్రం 6 నుంచి 7 మధ్యలో నేను కాల్ చేశాను. ఒకసారి ఆడియో ఇవ్వండి. అయితే ఏం జరిగిందయ్యా అంటే, ఒక్క నిమిషం, ఏం జరిగిందయ్యా అంటే గిల్డ్లో వీళ్ళకు సంబంధించిన మీటింగ్ పెట్టుకున్నారట. గిల్డ్లో వీళ్ళకు సంబంధించిన ఒక గిల్డ్ ఉంటుంది, ఆ గిల్డ్లో ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు ఒక 12 మంది మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకున్నప్పుడట అక్కడ ఒక విద్యావంతుడు, ఒక అన్ఎడ్యుకేటెడ్ కాదండి దిల్ రాజు గారు, ఇతను దిల్ రాజు అన్న ఒక ఎడ్యుకేటెడు, ఒక 32 సంవత్సరాల యువకుడు, ఒక వరంగల్ బిడ్డ, 10 సంవత్సరాల క్రితం 10-15 ఏళ్ల క్రితం నువ్వు నిజామాబాద్ నుంచి ఎట్లా నీ ప్రస్థానం మొదలైంది, నువ్వు ఏడ పన్నో ఏందనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అన్న. నేను ఎందుకంటే నేను కూడా ఒక యువతను కాబట్టి, నేను కూడా గ్రామాలలోకి వెళ్ళి వచ్చిన కాబట్టి నేను మీకు ఈ విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఒక చదువుకున్నవాడు,
ఒక బీటెక్ ప్రతిష్టాత్మకమైన ఒక జేఎన్టీయు బిడ్డ, ఇవాళ ఈ బిడ్డ ఒక సినిమా ఇండస్ట్రీ మక్కువతోని ఇవాళ తనను కొన్ని సినిమాలు చేసుకుంటూ పోతూ ఉంటే నిన్న మీరు కొన్ని కోట్ల రూపాయలతోని సినిమాలు కొంటున్నాడు. మీరేం భిక్షం వేయట్లే తనకి, తనకి. గిల్డులో మీరు ఏం మాట్లాడతారండి? వాడా పోరారే, నువ్వేం పీక్కుంటావు పీక్కో, నువ్వేమైనా చేసుకొని అంటారా అండి దిల్ రాజు గారు? 12 మంది ఉన్నారు అక్కడ. ఠాగూర్ మధు గారు ఉన్నారు. ఠాగూర్ మధు గారితో కూడా నేను ఇందాకనే మాట్లాడాను. ఆల్రెడీ సురేష్ బాబు అన్న గారితో కూడా నేను గతంలో మాట్లాడినప్పుడు వీళ్ళతో కూడా మాట్లాడాను. 12 మంది ముందు ఒక ఎడ్యుకేటర్ని పట్టుకొని పోరా నువ్వు ఏం పీక్కుంటావు పీక్కో అని అనొచ్చా? ఇదా నీ సభ్య సమాజం? మీ తల్లిదండ్రులు అంటే నువ్వు నేర్పించింది ఏంది? నీకు ఇది మీకు ఏం నేర్పించిండ్రు? మీ తల్లిదండ్రులు ఏం నేర్పించారు? మీరు మాట్లాడే మాట ఏంది, భాష ఏంది? అక్కడ జరిగిందంటే నాకు ఆల్రెడీ వీళ్ళు చెప్పాను. అదే విషయం పైన నేను నిన్న 7 గంటలకు ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉండి నేను మాట్లాడాను. కాల్ చేసి అన్న దిల్ రాజు గారు అన్నాను, ఏదో ఒకసారి ఆడియో రికార్డింగ్ ఇవ్వండి. అయితే ఆ విషయంలో కూడా వాడు అని సంబోధించుకుంటుంటే వానికి ఎక్స్ట్రాలు బాగా అవుతున్నాయి. ఈ ఆడియో తర్వాత నేను చెప్తానండి. ఎవరు సంపత్ నాయక్ మాట్లాడుతున్నా? ఓన్లీ ప్రెసిడెంట్ మనం ఇంతకు చాలా కలిసినాం. చెప్పు సంపత్. అన్న బాగున్నారా? ఫైన్. చాలా రోజులు ఉందన్న. సంపత్ అన్న ఏం లేదన్నా, మన క్రాఫ్ట్ మూవీ డిస్ట్రిబ్యూటర్ అన్నట మీరు థియేటర్ విషయంలో పాప అతను ఏదో పోరా అని చెప్తుండ్రట. మీరు సంపత్ కొన్ని విషయాల తర్వాత మాట్లాడదా? నేను బయట ఉన్నా వేరే అన్న. అయితే అన్న నేను మళ్ళీ మాట్లాడతా. అయితే అన్న నేను నీకు ఒక విషయం చెప్తున్నా. మీరు మనోళ్ళు కాబట్టి మన పాత మనం ఇప్పుడు ఒక 10-8 సంవత్సరాలు మన అనుబంధం ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. వీళ్ళంతా మన క్యాంపస్ దగ్గరకు వచ్చేసిండు. ఒకటి అతన్ని పిలిపించుకొని ఏదైతే ఉందో అతన్ని పిలిపించుకొని మీరు ఏదైతే ఉందో మాట్లాడుకొని చేసుకోరా? అది ఉండనా? ఆల్రెడీ పిలిచేది మాట్లాడేది రాత్రి అన్ని సెట్ చేసి ఇచ్చారు తప్ప ఇప్పుడు మీరు కూడా కొన్ని మాట్లాడాలి. మీకు తెలియదు కదా అది ఏం జరిగింది అనేది. అలా మీకు తెలియదు. మ్యాచ్ ఏం జరిగింది రాత్రి కూర్చున్నారు, మాట్లాడారు, చేసేసారు. ఇంకా కావాలంటే చేయలేరు కదా అన్న. నేను ఏమంటున్నా అంటే అన్న, నాకు సినిమా సంబంధంతో ఒక 8 సంవత్సరాల విషయం ఉంది. విజేందర్ రెడ్డి అంటే మీకు బాగా తెలిసిన విషయం. నేనేమంటున్నా అంటే థియేటర్ విషయంలో మీరే చాలా వీడియోలలో మీరు అన్నారు బయట సినిమా తీసుకొని వచ్చి ఇక్కడ ఆడిపించుకుంటాను కదా, మనోడు కదా అన్న. మీరు మనోళ్ళకి చూసకపోతే ఎట్లా అన్న? మీరు మనం చాలాసార్లు మళ్ళీ నీకు తెలియని సబ్జెక్ట్, నీకు ఒక సబ్జెక్ట్ మొత్తం తెలుసుంటే నీకు నేను మాట్లాడతా. అన్ని సెటిల్ చేసి అన్ని అయిపోయినాయి. వాడు ఇంకా ఎక్స్ట్రా చేసి ఇంకా ఏదో కావాలంటే జరగలేదు కదా. అదేంటన్న వాడు అంటున్నావు మళ్ళీ ఇప్పుడు కూడా? ఆయన గురించే చెప్తున్నా. అంటే మిత్రులారా, మీరు ఇప్పుడు ఆడియో మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా వినిపించింది. మళ్ళీ అని చెప్పుకుంటూ అంటే నేను విషయం ఇక్కడ మీకు 3 విషయాలు చెప్పబోతున్నాను. గిల్డ్లో ఇతనేమో నీ దగ్గర భిక్షాటన చేయడానికి రాలేదు. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ప్రతిష్టాత్మకమైన జేఎన్టీయు బిడ్డ, ఇవాళ సినిమాల పైన ఉన్న మక్కువతోని, ఒక మెగా ఫ్యామిలీ పైన ఉన్న మక్కువతోని సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చేయాలనుకుని వచ్చినాయనే. గిల్డులో కూడా నువ్వు పోరా ఏం చేసుకుంటా అని తిడతావు. ఒక పెద్ద మనిషి లెక్క, ఒక విద్యార్థి నాయకుల లెక్క నీకు కాల్ చేస్తా అని వాడు అని కూడా నువ్వు సంబోధిస్తావు. వాడు ఎక్స్ట్రాల్ చేస్తావు అని చెప్తున్నావు. అంటే ఇవాళ దిల్ రాజు గారు మీరు ఇవాళ ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, దాని తర్వాత మీకు కొంతమంది మినిస్టర్ల దగ్గర నుంచి సపోర్ట్ అనుకుంటున్నారా? బ్రదర్ దిల్ రాజు గారు, ఉస్మానియా జేఏసీ నుంచి, ఓయూ బిడ్డల నుంచి, అదేవిధంగా మా విద్యార్థి లోకం నుంచి నీకు ఒకటే చెప్తున్నాం. నీకు ఎవరైతే మినిస్టర్లు తెలుసో, నువ్వు ఏ గడపకు పోతావో వాళ్ళతో కూడా మాకు అవే సంబంధాలు ఉంటాయి అనేది కూడా ఒక విషయంను గుర్తుపెట్టుకొని దగ్గరగా మెదులుకో ఒకసారి. ఈ గడ్డకు ఒక చరిత్ర ఉంది. నువ్వు ఎన్నిసార్లు అణిచివేస్తానంటే అణిచివేయడానికి ఇదేమి నీ ఇంట్లో ఉన్న నౌకరు కాదు. ఇక్కడ నిజామునే తరిమిన గడ్డ ఇది. ఏమైనా తమాషాలు చేస్తున్నావా? మాట్లాడితే తమిళ సినిమాలు తేవద్దని నువ్వే చెప్పిన. ఇందాక మీరు వీడియో చేసింది ఏంటిది? ఒక ప్రొడ్యూసర్ తమిళ సినిమాలు తెస్తాడు, తమిళ సినిమాలు తెచ్చి
అందరిని డిస్టర్బ్ చేస్తుండు, పండుగల విషయంలో తమిళ సినిమాలను తేవద్దన్నారు. ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంది? ఇవాళ మాస్టర్ లాంటి సినిమాలు తేవాల్సిన పని ఏంది ఇక్కడ? నువ్వు ఈ హీరోల సినిమాలు పెట్టుకునే కదా ఇవాళ నువ్వు కొన్ని కోట్ల రూపాయలు కమాయించుకొని అందరు హీరోలను పిలిపించుకొని తూలుతున్నవే. ఈ హీరోలతోనే కదా ఇవాళ సినిమాలు, తమిళ సినిమాలు, కన్నడ సినిమాలు తేవద్దని చెప్పేది నువ్వే, సంక్రాంతికి తెచ్చేది మళ్ళీ వేసేది కూడా నువ్వే. ఇంకొకటి, ఫిలిం ఛాంబర్ వాళ్ళతో కూడా నేను మాట్లాడినా. అన్న ఏంటిదన్నా అసలు ఈ సినిమా ఎందుకు పెట్టాలి, ఈ క్రాక్ సినిమా ఎందుకు తీయద్దు అని నేను అడిగిన. సంపత్, జిల్లాలు అయితేనేమో 10,000 రూపాయలకి ఇట్ట తక్కువ రెవెన్యూ వస్తే ఆ సినిమాలను తీసేయచ్చు. అదేవిధంగా హైదరాబాద్ లాంటి ఈ మెయిన్ సిటీస్లలో అయితేనేమో 45,000 నుంచి తక్కువ వస్తేనేమో తీసేయచ్చు అని చెప్పారు. ఆల్మోస్ట్ 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు వస్తున్న రెవెన్యూను మీరు తీసివేసిండ్రు. అదేవిధంగా తమిళ సినిమాలను పెడతారు, రెవెన్యూ వచ్చే సినిమాలను కూడా మీరు తీసేస్తారు, అన్నింటినీ మీరు తీసేస్తున్నారు. నేను చివరిగా నేను ఒకటే చెప్తున్నాను, ఈ విషయం పైన సినిమా పెద్దలు, గౌరవనీయులు, సినిమా ఇండస్ట్రీకి ఎవరైతే పెద్దలు ఉన్నారో చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున లాంటి వారు కావచ్చు, మోహన్ బాబు లాంటి వారు కావచ్చు, సినిమా పెద్దలు దీన్ని ఇనిషియేటివ్గా తీసుకోండి. దీన్ని మీరు ఇనిషియేటివ్గా తీసుకొని ఇటువంటి కూడా ఇక మీదట జరగకుండా చూసుకోండి. దిల్ రాజు గారు, నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను, దీన్ని ప్రజా పోరాటంగా చేయకండి. అన్యాయం ఎక్కడ జరిగినా కానీ ఓయు గొంతుక తరపు నుంచి మేము ఎక్కడికైనా మాట్లాడతాం. మీరు మాట్లాడింది తప్పు, పోరాని చెప్పి నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పి, అదేవిధంగా వాడు ఎక్స్ట్రాల్ చేస్తున్నాడని చెప్పేది నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు బ్రదర్. ఇప్పటికైనా పిలిపించుకోండి. పెద్దలు, సినిమా పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మీరు మాట్లాడుకొని మంచి సామరస్యంగా వెళ్ళండి. మీరే పరాయి సినిమాలు తేవద్దని చెప్పిన మీరు నీతులు తప్పకండి. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కాబట్టి దయచేసి నేను మీడియా ముఖంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ముందు కూడా శిరీష్ గారు, దిల్ రాజు గారు ఇటువంటి జరగవని కూడా నేను అనుకుంటున్నాను. దీన్ని ఒక ప్రజా పోరాటంగా కూడా తీసుకెళ్ళడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం. మీడియా, సినిమా పెద్దలు అందరూ కూర్చొని ఈ విషయం పైన మీరు మాట్లాడవలసిందిగా ఓయూజేఏసీ తరపు నుంచి మేము క్లియర్గా ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇటువంటి అన్యాయం జరగద్దు. ఇట్లాంటి అన్యాయం జరిగినప్పుడు డెఫినెట్గా మేము మాట్లాడతాం. దిల్ రాజు గారు, మీకు ఏదైతే పొగరు బలుపు ఉందో, మీరు ఏదైతే మినిస్టర్ అనుకుంటున్నారో, మీకు ఎక్కడైతే గడీలు ఉన్నాయో మాకు కూడా అదే గడీల నుంచి రిలేషన్ ఉంది. నేను క్లియర్ కట్గా ఒకటి చెప్తున్నా, ఇటువంటి బిడ్డలను, ఇటువంటి కొత్తగా వచ్చే కొత్త తరాన్ని గిట్ట బిడ్డ నువ్వు కానీ ఇంకోసారి డిస్టర్బ్ చేస్తున్నావు అనుకో, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్తున్నాను. ఏం తమాషాలు చేస్తున్నావా? ఇవాళ విద్యార్థుల పైన, ఇవాళ కొత్త వచ్చిన వాళ్ళ పైన నీ దాడులేంది పోయి ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఇవాళ నీ భాష ఏంది? పోరా, ఏం పీక్కుంటావు పీక్కో, వాడు ఎక్స్ట్రా మాట్లాడుతుంటా. వద్దు బ్రదర్, మీ చరిత్రను ఒకసారి తెలుసుకోండి. దీన్ని సినిమా పెద్దల మధ్యలో మంచిగా కూర్చోండి. ఇటువంటి రావాల్సిన వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడండి. ఏమైంది? 350 థియేటర్లు ఉన్న కాడ పంచుకొని తీసుకోండి. నాకే కోటాను కోట్లు. ఎంత నీ ఏజ్ ఎంత తెలుసా? ఎంతవరకు అయింది తెలుసా అన్న? ఇప్పటికి కూడా ఎందుకన్నా? దయచేసి నీకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి వాళ్ళని కాపాడండి. అదేవిధంగా ఇవాళ సీను గారికి జరిగిన అన్యాయంని ఇవాళ మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఇది కేవలం నేను ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎంతమందితో మాట్లాడించిండ్రో నాకు తెలుసు. ఠాగూర్ మధు గారు కాల్ చేశారు, దీనికి సంబంధించిన మూవీకి సంబంధించిన డైరెక్టర్ గారు కాల్ చేశారు, ఇండస్ట్రీలో ఉన్న గిల్డ్కి సంబంధించిన వాళ్ళు, నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేను, వాళ్ళందరూ కాల్ చేసిండ్రు. అయినా కానీ నీకు మళ్ళీ ఒకటేసారి చెప్తున్నాను, పోరాటం మొదలైనప్పుడు, అణిచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు మొదలైద్దన్న జాగ్రత్త. మీరు అది తెచ్చుకోకండి. డెఫినెట్గా చెప్తున్నా, మీరు అనుకుంటున్నారు నా దగ్గర డబ్బు ఉంది, పలుకుబడి ఉంది అనుకొని. పెద్దోడే పోయిండన్న హిట్లర్, ముస్సోలిన్ లాంటి వాళ్ళు, ప్రపంచాన్ని ఏల్దామన్నాడు హిట్లర్ గాడు, బాబీలోని వచ్చి ఎక్కడనో పోయిండు. కొంచెం చరిత్ర చూసి మాట్లాడండి. ఇటువంటి యువతను కాపాడండి.
మంచిగా వచ్చేటట్టు చూడండి. రెవెన్యూ మొత్తం 366 రోజులల్లో ఒక 300 రోజులు నువ్వు తీసుకో, 66 రోజులు ఇటువంటి బిడ్డలకు ఇవ్వు. నిన్ను ఎవడొద్దంటాడు? 350 థియేటర్లో సగం నువ్వు తీసుకో, సగం ఈయనకి. తమిళ సినిమాలు రావద్దంటావు, తమిళ సినిమాలు నువ్వే పెడతావు. ఆల్రెడీ సినిమా మంచిగా ఉండే సినిమాలను ఆల్రెడీ గిల్డులో మీ ట్రేడ్ యూనియన్లో ఒకటి ఉంది, తక్కువ డబ్బులు వస్తేనేమో తీసేయాలని. ఆ రూలే లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సినిమా పెద్దలందరూ దీన్ని కల్పించుకొని మీరందరూ మాట్లాడతారనుకుంటున్నాను. దీన్ని ఇట్లా వదిలే విషయం లేదు బ్రదర్. ఆల్రెడీ లీగల్గా విషయం పైన కూడా లీగల్గా కూడా మేము మాట్లాడినాం. కానీ వద్దు, మీరు మీడియాలో ఉండేటోళ్ళు, మీరు పొద్దున్న లేస్తే మీడియాలో ఉండేటోళ్ళు, మీ పైన ఇటువంటి అన్పార్లమెంటరీ మీరు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇది మీకు కూడా మంచి పద్ధతి కాదు. మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు ప్రతిరోజు కోర్టులు తిరుగుతారంటే డెఫినెట్లీ మాకు సంబంధమే. మేము పొద్దున్న లేస్తేనే మేము కోర్టులకు తిరిగేటోళ్ళం, మేము ప్రజల గొంతుకల గురించి వాళ్ళ గురించి కొట్లాడేటోళ్ళం, ప్రజల బాధలు ఎక్కడ ఉంటే మేము అక్కడ పోయి మాట్లాడేటోళ్ళం. కాబట్టి దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే మర్యాదగా చెప్తున్నాను అన్న, దిల్ రాజు అన్న, దయచేసి ఇటువంటి బిడ్డలను కాపాడు. మీరు కూడా కొంచెం పద్ధతి మార్చుకోండి. మీకు ఎటువంటి రిలేషన్, నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను, నీకు ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయో మాకు అటువంటి రిలేషన్స్ ఉన్నాయి. అక్కడికి పోయినా కానీ మీకు మాట్లాడుకోమని చెప్తారు తప్పిస్తే కానీ కోట్లాడుకో అని చెప్పారు. దయచేసి ఇటువంటి బిడ్డలను కాపాడండి. సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడండి. అటువంటి మాట్లాడకపోతే తదుపరి కార్యాచరణ ఉంటుంది, దాన్ని కూడా మేము చెప్తామండి. థ్యాంక్ యూ మిత్రులారా, మీడియా వాళ్ళకు సహకరించినందుకు థ్యాంక్ యూ. అన్న శిరీష్ అన్న, నిన్న మీరు మాట్లాడినప్పుడు ఆడియో రికార్డింగ్ కూడా ఉంది. నేను ఇప్పుడు అది పెట్టదలుచుకోలేను. ఆల్రెడీ మన సునీల్ అన్న కూడా మాట్లాడింది ఆడియో ఉంది. మీరు మాట్లాడే పద్ధతి బాగాలేదన్న. మేమందరం చదువుకున్న వాళ్ళం. దయచేసి నీకు మళ్ళీ మా గురించి మీకు తెలుసు, కొన్ని వందల కేసులు వేసుకున్నాం, జైళ్ళ పాలైనాం, లాఠీలు, తూటాలు, రబ్బరు బుల్లెట్లు వేసుకుని ఉన్నాం, సంవత్సరం పాటు జైలు ఉండోళ్ళమన్నా. దయచేసి నీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు మాట్లాడే భాష మంచిగా లేదు, మార్చుకోండి. డబ్బులు శాశ్వతం కాదు, ప్రతి దాన్ని డబ్బుతో కొనలేరు. శిరీష్ గారు, దిల్ రాజు అన్న, శిరీష్ అన్న, నా బాధను మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే కేవలం ఈ చదువుకున్న బిడ్డకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కేవలం అతనికి న్యాయం జరగడానికి మాత్రమే ఇక్కడికి వచ్చిన. మీరు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడింది నా దగ్గర కూడా రికార్డింగ్ ఉంది. దాని తర్వాత గిల్లో కూడా 12 మందితో మాట్లాడింది ఉంది. అయినా కానీ మీరు పిచ్చి పిచ్చి తమాషాలు చేసుకుంటూ పోతామంటే మాకు ఉద్యమాలేం కొత్త కాదన్న, మాకు కేసులేం కొత్త కాదు, మాకు జైలు ఏం కొత్త కాదు. థ్యాంక్ యూ మిత్రులారా. ఒక 1 మినిట్ అండి ముగిస్తాను. ఒక ఇంపార్టెంట్ అంటే నేను నోట్లో మిస్ అయ్యాను. ఒకటి ఏంటంటే ఈ సినిమా విషయంలో అండి, నైజాం మొత్తము అంటే ఒక పవర్ స్టార్కి ఫ్యాన్స్ ఉన్నా, సూపర్ స్టార్కి ఉన్నా, ప్రభాస్ ఎవరికి ఫ్యాన్స్ ఉన్నా మెయిన్ థియేటర్ ఇదే అంటారు. ఇష్యూ మీకు కూడా తెలుసు. ఫస్ట్ పేపర్లో పడేది మెయిన్ థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ మెయిన్ థియేటర్ ఫస్ట్ పేపర్లో పడేది. ఆ విషయంలో నన్ను ప్రెజర్ అంటే నాకు మెయిన్ థియేటర్ లేకుండా చేద్దామని చేశారు శిరీష్ రెడ్డి గారి వెనకాల ఉన్నది దిల్ రాజు. వీళ్ళిద్దరు ఒకటే. మళ్ళీ ఇంకో మూడో వ్యక్తి ఉన్నారు, పేరొద్దు, వాళ్ళు ఒకటే. కానీ బయట మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. నాకు సుదర్శన్ పడ్డదండి, దేవి పడ్డది. ఒక ఇంపార్టెంట్ ఇదే విషయంలో దిల్ రాజు అన్న, శిరీష్ రెడ్డి అన్న, ఇదే విషయంలో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ నాకు కాల్ చేసిండ్రు. వాళ్ళ వాయిస్లు కూడా ఉన్నాయి. మీరు చాలా భయపెట్టిస్తున్నారట. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సినిమాలు మొత్తం మీరు కబ్జాలు చేసుకొని కొనేస్తున్నారట. కొనేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంతకు ముందు మీరు క్వశ్చన్ వేసింది ఇక్కడ మీడియా మిత్రులు, మళ్ళీ మీరు ఏమైనా క్వశ్చన్ చేయొచ్చు అంటే డెఫినెట్గా వేయచ్చు. చాలా మంది డిస్ట్రిబ్యూటర్ నాకు కాల్ చేసింది కాబట్టి మీరు క్వశ్చన్ వేయచ్చు. ఎందుకు సునీల్ గారి థియేటర్లు దిల్ రాజు గారు తీసేయమంటే తీసేస్తారా అనేది ఒక మంచి క్వశ్చన్ వేసిండు మీరు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పబోతున్నా. సునీల్ గారు ఏమన్నారంటే, సంపదన మా చేతిలో థియేటర్లు కేవలం థియేటర్లు ఉంటాయి, ఆ ఆగడాలు మేము చేయలేమన్నా. ఎవరైతే సినిమాను కొనుక్కుంటారో, ఇప్పుడు 3-4 సినిమాలు దిల్ రాజు గారు కొనుక్కుంటారు. ఆ కొనుక్కొని మాకు సినిమా ఇచ్చేది దిల్ రాజు గారే కాబట్టి మేము అతను చెప్పినట్టే ఉంటామన్నా అనే దానికి ఇది ఆన్సర్. ఏదైతే ఉందో అనే దానికే ఇది ఆన్సర్. అట్లా అని చెప్పి చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేస్తున్నారు. అన్న శిరీష్ గారు,
చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేస్తున్నారు. కాల్ చేసి వీని సినిమా అంటే ఇతందే కాదు, చాలా మంది కూడా మీరు బెదిరిస్తున్నారట. ఇతని సినిమా గిట్ట మీరు ఆపకపోతే నెక్స్ట్ మా శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాని నుంచి మీకు ఏం సినిమాలు ఇవ్వం అనుకుంటే మీరు బెదిరిస్తున్నారట అన్న. అది చాలా మంచి పద్ధతి కాదు. వాళ్ళందరూ ఏకమైపోతే మీ పరిస్థితి ఏందని ఒక్కసారి ఆలోచించుకోండి. అదేవిధంగా ఇవాళ ఇతనేమో చిన్న చిన్న సినిమాలు తీసినానే కాదండి, కబాలి, హుషారు, ఇస్మార్ట్ శంకర్, దాని తర్వాత మొన్నొచ్చిన బిగ్ గద్దలకొండ గణేష్ కూడా ఎంత పెద్ద బిగ్ హిట్ అయిందో తెలుసు. దాని తర్వాత క్రాక్, ఇవన్నీ చాలా టాప్ మూవీస్. కాబట్టి ఇండస్ట్రీ కూడా ఈ బ్రదర్కి ఇంత వయసులో ఇంత చిన్నవాడైనా కూడా ఎందుకు ఇస్తున్నారంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. దిల్ రాజు గారు, అదేవిధంగా శిరీష్ రెడ్డి గారు, ఇవాళ చాలా ప్రతి ఒక్క ప్రొడ్యూసర్తో పాటు ప్రతి ఒక్క డైరెక్టరు ఇతని వెంబటి ఎందుకున్నారంటే ఇతనిచ్చే రెవెన్యూ బాగుంది. ఫస్ట్ మీరిచ్చే రెవెన్యూ బాగలేదు. నాకు చాలా మంది డిస్ట్రిబ్యూటర్ కాల్ చేసిన రికార్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు చేసే పనులు లుచ్చా పనులు ఉన్నాయి కాబట్టి అట్లా ఈ బ్రదర్ దగ్గరికి వస్తున్నారు. పద్ధతి మార్చుకోండి. ఇప్పటికైనా ఇతని వెంబడి చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. బాజాగ్రత్తగా చెప్తున్నా, ఉస్మానియా బిడ్డలు ఎప్పటికీ ఇతనికి అండగా ఉంటారు. కేయు బిడ్డలు ఉంటారు, పాలమూరు బిడ్డలు ఉంటారు, అదేవిధంగా ముఖ్యంగా నా గాంధీ బిడ్డలు కూడా ఉంటారు. యావత్ విద్యార్థి లోకం కూడా ఇటువంటి వాళ్ళకు నేనేమంటున్నా అంటే అన్యాయం జరిగిన చోట ప్రతి ఒక్క దగ్గర ఈ విద్యార్థి నాయకుల గొంతుగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ సుదర్శన్ పడ్డది, దేవి పడ్డది, సంధ్య 35 పడ్డది. ఇప్పుడు ఈ గురుగారి దగ్గరికి వెళ్ళారు కదా, మన దేవుడు వెంకటేశ్వర స్వామి దేవుడు, అక్కడ మన గురువు శిరీష్ రెడ్డి, ఆయన దగ్గరికి వెళ్తే నీకు ఏదో ఒక థియేటర్ ఇస్తా అన్నాడు. 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు, 9వ తారీఖు రిలీజ్, నీకు దేవి మెయిన్ థియేటర్ ఇస్తా అని చెప్పాడు. ఇంపార్టెంట్ 2 minutes. దేవి మెయిన్ థియేటర్ ఇస్తాను నేను నీకు, నాది మాస్టర్ సినిమా సప్తగిరో తారకరామ ఎక్కడో వేసుకుంటాను అని చెప్పాడు. లేదంటే ఆయన దగ్గర ఉంటారు చారి గారు అని చెప్పి, చారి గారు ఆ సంజా 70mm ఓపెన్ చేసి ఈయనకి ఇచ్చేయండి అని చెప్పారు. 8th వరకు దీన్ని దే హ్యావ్ డ్రివెన్ మీ ఇన్ ఎ సిచ్యువేషన్ టు గెట్ మీ ప్యానిక్, అంటే నన్ను ఒక ప్యానిక్ చేసి అక్కడ హీరో గారి దగ్గర అందరి దగ్గర పరువు తీద్దామని స్కెచ్ చేసిండు. సినిమా రిలీజ్ అయినాక నిన్న ఏం చేశారంటే ఒక 2 days ముందు దేవి ఇస్తానని చెప్పి నీకు థియేటర్ లేదంటాడు. ఆ సప్తగిరి మాట్లాడుకొని వేసుకో అంటాడు. మరి నీ సినిమా నువ్వు రెడ్ సప్తగిరిలో వేసుకుంటున్నావా, అల్లుడు అదర్స్ సప్తగిరిలో వేసుకుంటున్నావా, వాట్ ఈస్ దిస్? నువ్వు వేసుకోమనడం ఏంటి? నీ థియేటర్ అది, సుదర్శన్ నీ థియేటరా కాదు, దేవి నీ థియేటరా కాదు, సంజయ్ 35 నీ థియేటరా కాదు. నువ్వు నాకు ఈ థియేటర్ ఇస్తా అని చెప్పి లాస్ట్కు మోసం చేసి థియేటర్ లేకుండా చేసి, ఇదే సుదర్శన్ నాకు అగ్రిమెంట్ ఉందండి, నందగోపాల్ ఆ ఓనర్ పేరు, వాళ్ళ అబ్బాయి బాలగోవిందరాజు అంటారు, ఆయనకి అగ్రిమెంట్ అప్ టు రెడ్ అని ఉంది. అంటే ఈ రోజు నా సినిమా ఉండాలా, నిన్నంతా ఫైట్ చేయించి వాళ్ళకి వీళ్ళే చెప్తారండి. ఫస్ట్ వీళ్ళు చెప్పండి ఆన్లైన్లో పెట్టారు. ఎందుకంటే నాకు దేవి అయినా ఇవ్వండి, సుదర్శన్ రెడ్ అయిపోయింది కదా, నేను 1వ తారీఖు అడిగితే దేవి నేను మాట ఇచ్చాను, శిరీష్ గారు చెప్తే నాకు ఓకేనమ్మా అన్నారు. ఆ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి, మీరు శిరీష్ గారిని అడుకోండి అన్నాడు. సరే ఇది తెలిసిన విషయమే, అన్నయ్య మాట్లాడినట్టు నేను వెళ్ళి అడిగితే నీకు దేవి ఇస్తా అన్నాడు. మళ్ళీ నాకు సిచ్యువేషన్ దగ్గర దాకా తీసుకొచ్చి నువ్వు సప్తగిరిలో వేసుకో అంటాడు. ఒక బ్లాక్ బస్టర్ సినిమా, క్రాక్ సినిమాని సప్తగిరిలో వేసుకోవాలని నాకు తెలియదా? నాకు అంత నాలెడ్జ్ లేదా? ఒక ఇంజనీరింగ్ చదువుకున్నోని ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏంది, ఎలక్ట్రానిక్స్ ఏంది, డ్రైవర్ ఏంది, ట్రాన్స్మిటర్స్ ఏంది, ఈ అనలాగ్ సిస్టమ్ ఏంది, కమ్యూనికేషన్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏంది అని తెలిసిన వ్యక్తిని సప్తగిరిలో వేయాలని నాకు తెలియదు. నా చిన్న నోట్ ఎట్లా మిస్ అవుతున్నావు శిరీష్ రెడ్డి గారు, నాకు తెలుసు ఆ విషయం. దీన్ని నేను సాయం చేసిన అని చెప్పుకుంటాడు ఆయన. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఈ నోట్ ఎందుకు చెప్తున్నా అంటే రాజుగారు నిన్న 70% న్యాయం చేసిన, ఇవే న్యాయాలు అన్ని డబ్బా థియేటర్లు వాళ్ళు న్యాయం చేసింది. ఆడ ఖాళీ ఉంది, ఆడ ఖాళీ ఉండి అందులో వేసుకోమంటున్నారు. మెయిన్ వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే సుదర్శన్ థియేటర్ని ఆన్లైన్లో పెట్టించారు. ఈ రోజు వరకు నాకు అగ్రిమెంట్ ఉంది, ఆన్లైన్లో పెట్టిస్తారు. ఆ ఓనర్కి ఫోన్ చేస్తే శిరీష్ గారు పెట్టమన్నారు అంటారు. ఈయనకు ఫోన్ చేస్తే ఈ విషయం తెలిసి ఇదేదో రచ్చరచ్చ అయ్యేటట్టు ఉందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి తిడతారు. ముందు వీళ్ళిద్దరి కమ్యూనికేషన్ బరాబరే ఉంటుంది. ఈ రాజకీయాలు మాకు తెలియని కావు, మేము చేయలేక కాదు, చేసే రోజు వస్తుంది, వెయిట్. నాకు ఈరోజు సినిమా లేకుండా చేసిండు. మళ్ళీ నేను దాన్ని గిల్లులో మాట్లాడుకొని ఠాగూర్ మాదన్నతో రిప్రజెంటేషన్ ఇచ్చి నాకు నిన్న అరవింద్ గారు, సురేష్ బాబు గారు అందరు గిల్లులో న్యాయం చేస్తే ఈరోజు క్రాస్ రోడ్లో సుదర్శన్ థియేటర్ ఉంది. ఈ రోజు మటుకే, రేపటి నుంచి నాకు క్రాస్ రోడ్లో థియేటర్ లేకుండా చేశాడండి మిస్టర్ శిరీష్ రెడ్డి గారు.
ఇది ఇంపార్టెంట్ నోట్ అండి. బట్ నేను నా ప్లానింగ్లో నేను నా సినిమా వేసుకుంటున్నా, క్రాస్ రోడ్లో నా సినిమా ఉంటుంది. శిరీష్ రెడ్డి గారు, నీకెంత బలం ఉన్నదో నాకంతే బలం ఉన్నది. నీ ఆలోచన ఎంతో నా ఆలోచన అంతే. నీ మెదడు ఎంతో నీకంటే 10 రెట్లు ఉంటుంది నా మెదడు. నువ్వు అందరికీ ఈయన చేయలేడు, కట్టలేడు, నువ్వు అందరు ఏం చేసిలో తెలిసి స్మార్ట్ అప్పుడు. బట్ ఇది కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా, ఇండస్ట్రీ బాగుండాలంటావు, అన్నీ చెప్తావు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంటే ఒక తేనె పూసిన కత్తి లెక్క వీళ్ళిద్దరు. నేను ఒకటి ఫైనల్ ఎండ్ చేస్తాను అన్న ప్లీజ్. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఫైనల్ ఎండ్ చేస్తున్నా, నువ్వు రామనాయుడు గారి కంటే గొప్పడి కాదు దిల్ రాజు, నువ్వు అరవింద్ గారి కంటే గొప్పడి కాదు. నువ్వు ఎన్ని లాంగ్వేజ్లో తీసినావా బాబు? నువ్వు ఎన్ని లాంగ్వేజ్లో తీసినావు? నువ్వు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉన్నది రామనాయుడు గారు. అసలు నువ్వు మొన్న నీ ప్రస్థానం అరవింద్ గారి సాయంతో నువ్వు హిందీలాగా వెళ్ళిపోతున్నావు. నువ్వు వాలంటీర్గా నువ్వు ఏదైనా ఒక హిందీ సల్మాన్ ఖాన్ తోటి నువ్వు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను. నేను భారతీయుడు సినిమా నీకు ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కువైతుందని పోసుకొని డ్రాప్ అయినావు. నువ్వు రామనాయుడు గారి కంటే గొప్పడు కాదు, అరవింద్ గారి కంటే గొప్పడు కాదు. నేను వాళ్ళని అభిమానిస్తాను, ఎందుకంటే వాళ్ళు మెగా ప్రొడ్యూసర్స్. అశ్విని దత్ గారి కంటే గొప్పడు, మెగా 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 ప్రొడ్యూసర్. దే లవ్ ద సినిమా, మూవీ అంటే వాళ్ళకి ప్యాషన్. నీకు ప్యాషన్ ఉందని నటిస్తున్నావు, కానీ అందరికీ అలా చూపిస్తావు సినిమా, అందరి హీరోలకి అందరికీ. కానీ నువ్వు చేసేది వ్యాపారం మాత్రమే. కానీ నాకు సినిమా అంటే ప్యాషన్. ఓకే, నన్ను గెలగొద్దు, అందరం బాగుందాం, నువ్వు బతుకు నేను బతుకుతా. నువ్వు ఒక్కడే బతకాలంటే మాత్రము ఈరోజు నుంచి నేను సినిమా పని పెట్టుకోను, నీ పని శిరీష్ రెడ్డి పని మీదే ఉంటా. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం మీడియా ముఖంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, నైజాం మొత్తం మిత్రులారా థియేటర్లు అందరు రెంట్లు రాసుకొని రాలి. నేను మీడియాలో చూపించి ఒక్కొక్కటి చదువుతా, మీకు న్యాయం జరుగుతుంది. ఈ రెంట్లే ఫిక్స్ అవుతాయి, ఎందుకంటే మీకు అన్యాయం జరుగుతుంది, నాకు ఆ విషయం తెలుసు. నేను రెంట్లు ఇస్తానా, వాళ్ళు ఇవ్వట్లేదు, అది ప్రొడ్యూసర్ షీట్లో రాంగ్ వెళ్తుంది, అది దోచుకుంటారు. అది అంతా అంటే ఓపెన్ చేయాలి ఎప్పుడొకప్పుడు, తప్పదు. మీరు అందరు రండి, ఒక స్టాండర్డ్ చార్ట్ పెడదాము, ఒక ఏసీ థియేటర్లకు ఒక రెంట్ పెడదాము, మంచి రినోవేషన్ చేసిన థియేటర్లకు ఒక రెంట్ పెడదాము, సి క్లాస్లకు ఒక రెంట్ పెడదాము. అది మన అన్న విజేందర్ రెడ్డి గారిని కలుద్దాము. ఆయన సౌమ్యుడు, మంచి వ్యక్తి, అందరు శ్రేయోభిలాషి. దీన్ని ఒక పోరాటం చేయకపోతే వ్యవస్థ ఎండు కాదు. ఇప్పుడైనా మీరు ఆలోచించండి, మీకే లాభం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఇంతసేపు పేషెంట్గా సపోర్ట్ చేసిన అందరికీ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా అన్న సంపత్ నాయక్ అన్న నా పెయిన్ని, నా బాధని అర్థం చేసుకొని, అంటే ఒకటే అన్నాడు, తమ్ముడు నువ్వెవరో నాకు తెలియదు, నేను నిన్ను చూడలేదు, కానీ నీ మాటలో ఏదో నిజాయితీ ఉందని. ఐ డోంట్ నో హిమ్, ఐ స్పోక్ టు హిమ్ వెరీ ఫస్ట్ టైం, ఐ నెవర్ మెట్ హిమ్. అంటే నేనేంది నీ మినిస్టర్స్కే చెప్పుకోవాలా, పొలిటికల్ వెళ్ళాలా, ఏం చేయాలని ఆలోచిస్తున్నా. పోనీ లీగల్గా పోవాలంటే లీగల్గా కాదు, నువ్వు మాట్లాడే దానిలో నిజాయితీ ఉన్నది, నీ పోరాటం నిజం. తమ్ముడు నువ్వు ఎక్కడ ఉన్నావనే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న, ధన్యవాదాలు అన్న. నీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. దీన్ని ఇదే విధంగా న్యాయం జరిగే వరకు మీరు నాకు సహకరిస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తాను. అది మెయిన్గా ఈ ప్రెస్ మీట్ పెట్టింది రెండు విషయాలు బ్రదర్. ఇతనికి జరిగిన ఏదైతే అవమానం జరిగింది, 12 మంది ముందు అవమానం జరిగింది, పాయింట్ నెంబర్ 1 అది. ఎందుకంటే ఇప్పుడు ఇతను బ్రదర్ ఏమంటున్నా అంటే అవసరం ఉంటే, ఎందుకంటే ఏది మన తెలంగాణ గడ్డ మీద ఒకటి ఉంది, ఇజ్జత్ అనేది ఇంపార్టెంట్. ఇతను పోయి ఏమైనా అడుక్కుంటలేడు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు కొంటున్నాడు. వాళ్ళందరి ముందు తినను అవమానించింది, పోరా ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అన్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను మాట్లాడినప్పుడు కూడా వాడు ఎక్స్ట్రాలు చెప్తున్నాడు అని మీరే ఆడియో విన్నారు. ఆ ఆడియో దాని తర్వాత ఏందన్నా మీరు వాడు అని సంబోధిస్తున్నారు అని చెప్పినప్పుడు కూడా దెబ్బకు డౌన్ అయ్యిండు. దీనికి జరిగిన ఏదైతే ఈ అవమానానికి మళ్ళీ అదే 12 మంది ముందు మీరు మాట్లాడుకుంటేనేమో పద్ధతిగా ఉంటుంది, అది మంచిగా ఉంటుంది. లేకపోతే మా కార్యాచరణ మేము మొదలు పెడతాం డెఫినెట్గా. దీన్ని మాత్రం ఎందుకంటే వదిలేదు లేదు. ఇటువంటి బిడ్డలు రావాలి, ఇటువంటి కొత్త వాళ్ళు రావాలి. వీళ్ళ గురించి మేము ఏ విధంగా అయితే కొన్ని వందల కేసులు వేసుకున్నామో, లాఠీలు తూటాలకు వేసుకున్నామో, డెఫినెట్గా చెప్తున్నాం, మా బిడ్డ నా కాకతీయ బిడ్డ, నా ఓరుగల్లు పౌరుష బిడ్డ. కాబట్టి ఇటువంటి బిడ్డకు పక్కా మేము సపోర్ట్ ఇస్తాం, ఇటువంటి సహించేది లేదు. పాయింట్ నెంబర్ 1 అది. ఇతను జరిగిన అవమానానికి అతను సారీ చెప్పుకుంటాడా, పిలిపించుకుంటాడా? ఇవాళ నాకు మార్నింగ్ 9 o'clockకి కాల్ చేస్తా అన్నాడు దిల్ రాజు గారు. నేను 12 o'clock, నేను 3 hours చూసినాను. 12 o'clock నేను కాల్ చేశాను, అతను లిఫ్ట్ చేయలే. కాబట్టి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని తర్వాత కూడా కార్యాచరణ ఉంటుంది. తినకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకు డెఫినెట్గా అది మా కార్యాచరణ, ఇక మా పద్ధతిలో మేము మొదలు పెడతాం. అది వేరేగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 1 అది. పాయింట్ నెంబర్ 2,
నువ్వు ఏదైతే నీతులు చెప్తున్నావో థియేటర్లన్నీ తమిళ సినిమాలు తేవద్దు, కేవలం సంక్రాంతి సందర్భంలో, పండగల సందర్భంలో వేరే ప్రొడ్యూసర్ల పైన నువ్వు ఏ విధంగా నువ్వు మండిపడ్డావో ఇప్పుడు మళ్ళీ నువ్వే అదే తప్పు చేస్తున్నావు. ఇది మేము మాట్లాడేది కాదు. ఇవాళ నీ నీ విజువల్స్ ఉన్నాయి, నువ్వు ఇది మానుకొని నువ్వు అది చేసుకో. దాని తర్వాత నేను మీ ట్రేడ్ యూనియన్ వాళ్ళకు కూడా ఒక విన్నపం చేస్తున్నాను. మీ ట్రేడ్ యూనియన్లో 10,000 నుంచి గ్రామాల్లో కానీ డిస్టిక్లలో 10,000 కంటే తక్కువ, అదేవిధంగా సిటీలలో 25 నుంచి 45,000 కంటే తక్కువ వస్తే తీయాలని ఉన్నది. ఇతను దిల్ రాజు గారు దీన్ని అతిక్రమించిండ్రు. దీన్ని మీ సినిమా పెద్దలే ఏమైనా చర్యలు తీసుకుంటారా, తీసుకోరా? మీరు అది తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం. ముఖ్యంగా తినకు అవమానం జరిగింది, ఆ అవమానం పైన అయితే మేము డెఫినెట్గా మేము పోరాడతాం బ్రదర్. ఇతను మాట్లాడుతుంది. ఇంకేమైనా క్వశ్చన్స్ బ్రదర్? ఫిలిం ఛాంబర్లో నిన్న నుంచి జరుగుతుంది కదా, ఉన్న వాళ్ళందరూ అక్కడ పెద్దవాళ్ళే ఉన్నారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీకి పెద్దవాళ్ళే, మూల స్తంభాలు ఎవరైతున్నారో వాళ్ళే ఉన్నారు. నేను ఆల్రెడీ ఠాగూర్ మధు గారితో కూడా మాట్లాడినా. అన్న దయచేసి చెప్తున్నా, తనకి పిలిపించుకొని మాట్లాడి సామరస్యంగా చేసుకోండి, ఇది పద్ధతి. అతను 50 ఏళ్ళ దిల్ రాజు గారు 50 ఏళ్ళ పైబడ్డ పెద్దవాళ్ళు. తెలంగాణ భాషలో ఏంటంటే ఇక అది ఆ వర్డ్ నేను వాడను, కానీ 50 ఏళ్ళ పెద్దవాడు, 32 ఏళ్ళు అండి, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మంచిగా చదువుకున్నాడండి, జేఎన్టీ బిడ్డ. రైట్ అన్నా, చాంబర్లోనే ఈ ఇష్యూ ఒక 5 days నుంచి ప్రొడ్యూసర్స్ గిల్డ్ కూర్చున్నారు. ఠాగూర్ మధు గారు ఈజ్ టేక్ కేరింగ్ ఆఫ్ దట్. ఓకే ఓకే గతంలో కంప్లైంట్ చేయడం జరిగిందండి, ఎక్కడ న్యాయం జరగదు. శాసించేది వీలే, పాలించేది వీరే. ఇందాకనే చెప్పిన నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఇదే అన్యాయం జరిగింది, అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి మా దగ్గరికి వచ్చిండ్రు. అందుకని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినాం. నేను మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది విద్యార్థుల చేతులకు పోతే ఇది వేరే రకంగా పోతుంది కాబట్టి మేము దాన్ని అలా చేయొద్దు అనుకుంటున్నాం. సినిమా పెద్దలను మేము ఒక రిక్వెస్ట్ కోరుకుంటున్నాం. సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిపించుకొని మీరు మాట్లాడండి. తినకు జరిగిన అన్యాయం పైన, అవమానాన్ని పైన తినకు న్యాయం జరగాలి. ముందు రానున్న రోజుల్లో కూడా ఇటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ థియేటర్లు కూడా సమానంగా పంచుకోని విధంగా సినిమా పెద్దలు మాట్లాడుకోవాలి. బాజాబ్తగా ఆల్రెడీ మాస్టర్ సినిమా పోయింది అనుకుని ఇతనికి కాల్ చేశారు, చాలాసార్లు కాల్ చేసిండు. ఇప్పుడు మాస్టర్ సినిమా పోయింది, సీను గారు ఎట్టి పరిస్థితుల్లో మీరు మళ్ళీ రండి అని చెప్పి చాలా మందితో మాట్లాడిండు. కానీ మేము ఒకటే అంటాం, ఇతనికి అన్యాయం జరిగింది, ఆ అన్యాయానికి న్యాయం కావాలంటున్నాం. అన్న ఇక్కడ గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అయిందన్న, ఇందాక నేను చెప్పానా లేదు తెలియదు. ఓ థియేటర్లో కోదాడ మెయిన్ స్టేషన్ శ్రీనివాస థియేటర్ ఉంది, ఏషియన్ సునీల్ గారిది, సూపర్ థియేటర్. నేను దాంట్లో వాల్మీకి వేసుకుంటా అంటే ఆయన తీనియడు. అంటే ఇప్పుడు క్రాక్కి పెంచమంటారా తగ్గించమంటారా అంటే దాని రెవెన్యూ తక్కువ ఉంది. లాస్ట్ రోజు 6th day 7th day నాకు తెలిసి వెరీ లో. వాళ్ళు అడుగుతున్నారు, నా సినిమా తీయద్దు. సరే తీయలేదు, నీదేదో డబ్బా థియేటర్లు వేసుకున్నప్పుడు. ఇప్పుడు కూడా నాకు చాలా స్టేషన్లో థియేటర్ లేకుండా వేస్తుండ్రు. నల్గొండ, మిర్యాలగూడ, మనుగూరు, సిద్దిపేట, ఇవన్నీ మంచి సెంటర్లు. ఈ నా సినిమా లేకుండా పెంచమంటారా తగ్గమంటారా అని కాదు, అందరము సమానంగా ఉందాం, అందరం బాగుందాం, అందరం బాగుండాలి అంటున్నా నేను. పెంచాలా తగ్గా ఇది ఇప్పటిదాకా చెప్పిన నా బాధ, మళ్ళీ కొత్తగా అడుగుతున్నారు మీరు. పెంచమంటారా అని కాదు, రెవెన్యూ బాగున్నదాన్ని తీసేసింది అంటున్నా. ఇప్పుడు భువనగిరిలో గ్యాంగ్ లీడర్ సినిమా రోజుకి 6,000 చేస్తలే సార్, నీ దండం పెడతా, శిరీష్ గారికి చెప్పండి సార్ అని చెప్పి బతిలాడిపోయిండు. నేను వెళ్ళిపోతే ఆయన నేను నా సినిమా తీయను అంటాడు. ఇందాక చెప్పినా కదండి నియంత పాలన జరుగుతుందని. ఇప్పుడు నా సినిమా 1,00,000 రూపాయలు ఉంటే తీస్తాడు, ఆయన సినిమా 6,000 ఉంటే తీయద్దు, 6,000 ఉంటే తీయద్దు, 1,00,000 రూపాయలు ఉంటే తీస్తాడు. పెంచాలా తగ్గించాలా అనే దానికి డెప్త్గా ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసినాం మేము. మంచి కలెక్షన్ మీద ఉందండి, నేను అడుగుతున్న మీడియా మిత్రుల్ని, పెంచాలా తగ్గియాలా మీరే చెప్పండి. దీనికి ఆన్సర్ నా బాధ మొత్తం చెప్పేసిన. నేను అనేది దిల్ రాజు గారు అన్పార్లమెంటరీగా మాట్లాడారు. నేను చదువుకున్నా, నేను నీకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఎందుకు వస్తుందో ఎట్లా వస్తుందో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా దిల్ రాజు. అంటే ఇందాక మాట్లాడినా నేను శాటిలైట్ వ్యవస్థ ఏందో అవన్నీ నాకు ఐడియా ఉన్నాయి. బట్ నువ్వు అట్లా మాట్లాడొద్దు. ఒక చదువుకున్న వ్యక్తిని నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసినావు, దీనికి నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.
ప్లస్ నువ్వు నైజాం డిస్ట్రిబ్యూటర్వే, నేను నైజాం డిస్ట్రిబ్యూటర్నే. నేను శ్రీకారం చేసిన, విరాట పర్వం ఉన్నది, సిటిమార్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ వీళ్ళు చెప్తారండి 2023 వరకు ఈ సినిమా నాదే, ఆ సినిమా నాదే అంటారు. ఇస్మార్ట్ నాదే అని చెప్పుకున్నారు ప్రపంచం మొత్తానికి. ఇస్మార్ట్ ఎవరిది? ఇస్మార్ట్ సీన్ ఇది, ఇస్మార్ట్ సీన్ ఇది ఇస్మార్ట్. కానీ వీళ్ళు ముందే నాదే అని చెప్పేస్తారు. వీళ్ళకున్న ఒక గలీజ్ అలవాటు అది. నేను ఒకటే అడుగుతున్నా, ఏ సినిమా చేసుకున్నా సమన్యాయం, సమపరిపాలన. ఈ నియంత పాలన వద్దు. మీరు ఎగ్జిబిటర్లు వస్తే మీరు వాళ్ళకి కొంచెం గౌరవం ఇవ్వండి. వాళ్ళ ఇంట్లో ఏవో బాధలు ఉంటాయి, ఏవో కోపాలు ఉంటాయి, ఏవో ఆవేశాలు ఉంటాయి, వాళ్ళు ఉండి లేక వస్తూ ఉంటారు. మీరు ఎగ్జిబిటర్లని గౌరవించండి, ఎగ్జిబిటర్లకి రెంట్లు పెంచండి, ప్లస్ డిస్ట్రిబ్యూటర్లని తొక్కేయాలి నైజాంలో కొత్తగా వచ్చే వాళ్ళని చూడకండి. ఇది ఎక్కడా లేదండి ఈ వ్యవస్థ, ఓన్లీ నైజాంలోనే ఉన్నది. దిస్ ఈజ్ వాట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ సిట్టింగ్ పేషెంట్లీ టు ఆల్ ద మీడియా. ధన్యవాదాలండి, మీరు చాలా ఓపిక్గా నా కోసం టైం కేటాయించారు. ఓకే.